అందరం తలల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకము మా ప్రభువా, నీవు పరిశుద్ధుడవు, 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 సర్వాధికారి దేవుడైన మా తండ్రి అయి ఉన్నావు ప్రభువా. నీ మహత్తు గల మాడు చేత సమస్త నిర్వహిస్తున్నట్టుగా మా జీవితాలను కూడా, మా కుటుంబములను కూడా, మా సహవాసాన్ని కూడా నిర్వహించుచున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా రాష్ట్రమును, మా దేశమును తండ్రి, సర్వలోకమును నిర్వహించుచున్న మా ప్రియ తండ్రి, నీకు స్తోత్ర, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. తండ్రి దేవా, పరిశుద్ధ వాక్యం ధ్యానించుకుని పోచుండగా నీ కనుదృష్టి మాపై నిలబండి మేలు కలిగినట్లుగా మాకు బోధించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం వినే ప్రతి బిడ్డ గ్రహించే శక్తి దయచేయి. నీ సత్యవాక్యమును సరిగ్గా అర్థం చేసుకుని అంగీకరించడానికి సహాయం చేయం. భయభక్తులతో కూడా జీవితాన్ని ప్రభ కలిగి ఉండి నీ రాకను అపేక్షిస్తూ ప్రభ ప్రేమ కలిగిన జీవితం, పరిశుద్ధ జీవితాన్ని అనుసరించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం ప్రభ తండ్రి, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి గత బైబిల్ స్టడీలో చెప్పుకున్నట్టుగా ఈ ఆదివారం కూడా బైబిల్లోని ఒక సంగతిని మనము అంగీకరించడానికి 2 లేక 3 నోట పలకబడ్డ సాక్ష్యం మనకు అవసరం. ప్రతి సంగతి స్థిరపరచబడటానికి, అంగీకరించడానికి దేవుని దృష్టికి అనుకూలమైన విధానం ఏంటంటే, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్న వ్యక్తులలో నుంచి ఒక విషయాన్ని గురించి 2 లేక 3 సాక్ష్యాలు మనకు ఇవ్వాలన్నది మనము గత బైబిల్ స్టడీలో చూసాం. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఇప్పుడు చెప్పినట్లుగా, గత బైబిల్ స్టడీలో చెప్పినట్లుగా, ప్రతి సంగతిని అంగీకరించడానికి, స్థిరపరచబడటానికి 2 లేక 3 నోట పలకబడ్డ సాక్ష్యం ఎంతైనా అవసరము అని మోషే ద్వారా ఇజ్రాయేలుకు దేవుడు రాసిచ్చాడు. ఇజ్రాయేల్లో నిర్వహించబడటం దేవుని విషయాల్ని, వారి సొంత విషయాల్ని దేవుని విధానంలో స్థిరపరచబడటానికి ఈ విధంగా వారు అనుసరించారు. ఏ విషయమైనా సరే వారు అంగీకరించడానికి, అది నిర్వహించడానికి 2 లేక 3 సాక్ష్యాలు అవసరం అనే దాన్ని అనుసరించారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారి వచ్చిన తర్వాత ఆయన కూడా ఏం చేశాడు? మోషే ద్వారా రాసి ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్రంలో నుంచి ఆయన కూడా చెప్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, 2-3 సాక్షుల నోట పలకబడ్డ ప్రతి మాట స్థిరపరచబడుతుంది అని యేసు ప్రభు చెప్పాడు. ప్రభు శరీరధార దినాల్లో కూడా ఆయన పరిచర్యలో ఉన్న వారందరితో కూడా ఈ విధానాన్ని అనుసరించాలని ఆయన చెప్పాడు. పిల్లలారా, అదేవిధంగా క్రీస్తు చనిపోయి లేచి పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత క్రీస్తునందు సృష్టించబడ్డ దేవుని సంఘం పెంతెకోస్తు పండుగ నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. యేసు ప్రభు 2వసారి ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా ఈ విధానం అనుసరించబడుతుంది. సంఘ కాలములో సంఘానికి రాస్తూ అపోస్తలుడు పౌలు ఏమని చెప్తున్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనములో, 2-3 సాక్షుల నోట పలకబడ్డ ప్రతి మాట స్థిరపరచబడును. అపోస్తలుడు పౌలు క్రీస్తు చనిపోయి లేచే తర్వాత కాలంలో, సంఘ కాలంలో సంఘానికి సూచించు చెబుతున్న మాట. కాబట్టి ఈ విధానము ఇజ్రాయేళ్ల కాలమందే కానీ, క్రీస్తు శరమందున్న కాలమందే కానీ, క్రీస్తు పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత సంఘ కాలమందే కానీ ఎప్పుడు కూడా ఈ విధానము ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని కాలాల్లో కూడా విశ్వాసన పరిశుద్ధులు సంఘాల్లో, సహవాసాల్లో ఉపయోగించుకోవాల్సిన విధానం. మన ఆత్మలో వర్ధిల్లటానికి, క్షాది పొందటానికి, ఆశీర్వదించబడటానికి, బాహ్య విషయాల్లో కూడా మనం ఆశీర్వదించబడటానికి, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగిన మనము దేవుని యొక్క వాక్యముతో, దేవుని ఆత్మను అనుసరించి నిర్వహించబడే మనము విధానాన్ని ఆశ్చర్యకరంగా ఉండటానికి అనుసరించాల్సిందే. దేవునికి స్తోత్రం. ఈ సమయాన మనం ధ్యానించుకొని పోయే అంశం కూడా మనకు 2-3 సాక్ష్యాలు అవసరమై ఉంటుంది. ఏంటది? బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, పరిశుద్ధ గ్రంథంలో 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. పరలోకమున రాబోయే
యేసుక్రీస్తు కొరకు మనం ఎదురు చూచుటకును దేవుని వైపు మళ్లింపబడ్డాము. మనకెవరో సువార్త ప్రకటించారు, మనం ప్రభువుని అంగీకరించాము. ప్రభువుని అంగీకరించి రక్షించబడి దేవుని బిడ్డలుగా ఉండి మన ఆత్మయందు దేవుని సేవిస్తున్నాము. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మనం దేవుని సేవిస్తున్నాం. మంచిది. మనకో నిరీక్షణ ఉంది. ప్రభు చేత పట్టబడి రక్షణ పొందిన మనకో నిరీక్షణ ఉంది. పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు వస్తాడని ఆయన కొరకు ఎదురు చూచే వారంగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం కూడా అదేవిధంగా చెప్తా ఉంది. మన పౌరస్థితి, విశ్వాసుల యొక్క పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి అనగా పరలోకం నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని కొరకు కనిపెట్టుకొనుచున్నాం. పరలోకం నుండి రాబోచున్న యేసుక్రీస్తు ప్రభు కొరకు కనిపెట్టుకునేవారు ఎక్కడ ఉండి కనిపెడుతున్నారు? భూమి మీద నుండి. ఎవరు వారు? భూమి మీద నివసించే ప్రతి ఒక్కరు కూడా పరలోకం యేసు ప్రభు వచ్చుచున్నాడని, రాబోచున్నాడని చెప్పి ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారుగా భూనివాసులైన మనుషులందరూ ఆ విధంగా ఉన్నారా? లేదు. దేవుని కృపచేత రక్షణ పొందిన ప్రతి బిడ్డ, వారిలో నివసించే పరిశుద్ధాత్మ వలన ఆయన రాకడ అపేక్షిస్తారు. చాలామంది క్రైస్తవులు అయ్యిండి కూడా క్రీస్తు రెండవ రాకడ ఎందుకు అపేక్షించే వారికి ఉండలేదు? వారు రక్షించబడలేదు, వారు దేవుని పిల్లగా చేయబడలేదు. శరీరాన్ని బట్టి క్రైస్తవులు కానీ ఆత్మలో తిరిగి జన్మించబడనందున దేవునితో వ్యక్తిగత సంబంధం లేక దేవుని పిల్లగాకుండా పేరుకు మాత్రం క్రైస్తవులుగా వారు జీవించేవారుగా ఉన్నారు. అనేకులు ఆ విధంగా ఉన్నారు. మరికొందరు క్రీస్తులో విశ్వాసం ఉంచి ఆత్మలో తిరిగి జన్మించిన వారుగా ఉంటారు. వారు దేవుని బిడ్డలుగా చేయబడి సంఘంతో కలిసి దేవుని ఆరాధించేవారుగా ఉంటారు. పాపము జోలికి పోకుండా పరిశుద్ధంగా జీవించే ప్రయత్నంలో వారు ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ వీరు పరిశుద్ధాత్మ బాప్తిస్వాన్ని పొందరు. వీరు పరిశుద్ధాత్మతో నింపబడటం జరగదు. కాబట్టి వీరు ఏం చేస్తారు? ప్రభు రాక వచ్చి విన్నప్పుడు ప్రభు వస్తాడా, ప్రభు వచ్చాడు, పరలోకానికి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉంటారు. కానీ అనుదినం ప్రభు రాకను అపేక్షించినట్లుగా ఆత్మలో తీవ్రత గలవారై ప్రభుని సేవిస్తూ యేసు ప్రభు త్వరగా రావాలి, ప్రభు రాకలని మహిమలో మార్చబడాలి, సదాకాలని ప్రభుతో ఉండాలన్న తపన, తీవ్రత కూడా తపన వారిలో కనబడదు. కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడను విశ్వాసిన పరిశుద్ధుని భూమి జీవించే కాలంలో అపేక్షింపచేసేది మనలో నివసించే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు యేసుప్రభు త్వరగా రావాలని కోరుకుంటాడు. ఏ విశ్వాసం నివసిస్తాడో ఆ వ్యక్తికి కూడా అదే కోరికను కలగజేస్తాడు. కనుక విశ్వాసిన పరిశుద్ధుడు పరలోకుడు రాబో యేసుప్రభుడు, ప్రభువా త్వరగా రమ్ము అని చెప్తాడు. దేనికి స్తోత్రం, దేని మహిమకులు గాక. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి పరలోకుడు ఈ లోకానికి రాబోయే చివరి దినాల్లో మనం ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు రాకడిని అపేక్షించడానికి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. యేసుక్రీస్తు ప్రభు శరదారుల దినాలలో శిష్యులకు వారు అడిగినందుకు ఆయన రాకడ విషయాలు, యుగ సమాప్తి విషయాలు ప్రభు చెప్పాడు. దాంట్లో కొన్ని ఉపమారీతిగా చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం చూస్తే దాంట్లో మొదటి పేరాలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి ప్రభు ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యము పెండ్లి కుమారుని ఎదుర్కొన వెళ్ళిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వారిలో బుద్ధిగల కన్యకలు 5, బుద్ధి లేని కన్యకలు 5. అనగా తెలివిగల కన్యకలు 5, తెలివిలేని కన్యకలు 5. ప్రభు రాకడ ఆలస్యం అవసరికి ఈ 10 మంది బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, ఈ 10 మంది కన్యకలు కునికి నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడుతూ ఉంది, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఆయన ఎదుర్కొనుటకు రండి అనేసరికి 10 మంది కన్యకలు దిగ్గున లేచారు. లేచి వారి దీపాలు వెలిగించుకున్నారు. వారి ప్రమిదలలో నూనె ఉంది.
నూనె ఉంది, నూనెతో సిద్ధపడి ఉన్నారు, దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. బుద్ధి గల కనికలి, బుద్ధి లేని కనికలివి వారి దివిటీలు ఆరిపోతున్నాయి. సిద్ధలలో నూనె సిద్ధపరచుకోలే. బుద్ధి కలకని సిద్ధలలో నూనె ఉంది, దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. నూనె ఉన్నందున దివిటీలు వెలుగుతున్నాయి. బుద్ధి లేని కన్యకలకు సిద్ధలలో నూనె లేనందున దివిటీలు వెలగటం లేదు. కాబట్టి మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి, మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. మీకు ఇస్తే ఇది మీకు మాకు చాలదేమో, మీ దివిటీలతో పాటు మా దివిటీ కూడా ఆరిపోతే ప్రభువు చేత మీరు అంగీకరించబడినట్లుగా మేము కూడా అంగీకరించబట్టో జరగదు. ఇక్కడ సహోదర ప్రేమ పనిచేయదు, అన్నదమ్ముల ప్రేమ పనిచేయదు, స్నేహం పనిచేయదు, బంధుత్వం పనిచేయదు. ఓ నా భార్య నా భర్త ఏం పనిచేయం. సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్నిగంధకాలతో నాశనం చేసే మునుపు దేవుడిని యెహోవా లోతుతో చెప్పిన మాట, లోతు కుటుంబంతో చెప్పిన మాట, ఆ కుటుంబాన్ని పట్టణాన్ని వెలుపలికి తోడుకొని వచ్చిన తర్వాత వెనక్కి చూడకుండా ఆ పర్వతానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ప్రభు మాట బట్టి లోతు ఇంటి వారందరూ కూడా వారు వెళ్ళుచుండగా ఏం జరిగింది తెలుసా? లోతు భార్య వెనక్కి చూసింది. లోతు వెళ్ళిపోతున్నాడు, లోతు భార్య కొరకు ఎదురు చూడలేదు. నా భార్య కాళ్ళ చప్పుడు వినబట్టలేదే, నా ప్రక్కక నా భార్య కనబట్టలేదే, ఎక్కడ పోయింది ఈవడ అని చెప్పి పక్కకు కానీ కుడి ప్రక్కకు కానీ ఎడమ ప్రక్క కానీ చూడలేదు, వెనుదిరిగి చూడలేదు. ప్రభు చెప్పిన మాట మీదనే లక్ష్యం ఉంది కానీ తన భార్య మీద కుమార్తెల మీద ఏమాత్రం లక్ష్యం లేదు. యేసు ప్రభు రాకడలో నా భార్య, నా భర్త, నా కుమారుడు, నా కుమార్తెలు ఇవన్నీ ఏం పనిచేయవు. సంఘాల్లో నీ బంధుత్వం పనిచేస్తుందేమో. ఇక్కడ ఎలక్షన్స్ ఉన్న సంఘాలలో ఎవరికి బంధువర్గం ఎక్కువ ఉంటే ఎలక్షన్ల వరకు ఓట్లు ఎక్కువ సంపాదించుకుంటారు, వాళ్ళు సెక్రటరీలు అవుతారు, ట్రెజరర్లు అవుతారు, కమిటీ మెంబర్లు అవుతారు. ఇక్కడ బంధుత్వం పనిచేస్తుంది. యేసు ప్రభు రెండవ రాకడలో పనిచేయదు. కలిసే ఉన్నారు బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. నూనె ఏమంటే ఇక్కడ ఏ మాత్రం కూడా రాజీపడే సమస్య లేదు. అమ్మవారి దగ్గరికి పోయి కొనుక్కొని వెళ్ళండి అన్నారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. వారు ఏం చేశారు? ఏమండి, విందులోకి ప్రవేశించారు. అంతటా తలుపు వేయబడింది. దేనికి స్తోత్రం. ఆ తర్వాత బుద్ధి లేని కనికలు వచ్చారు. ప్రభా తలుపు తీయండి మా కొరకు అని అంటున్నారు. ప్రభు వారితో చెప్పబడిన మాట ఏంటి తెలుసా? మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎరగాను, నేను మిమ్మల్ని ఎరగాను. వీరి కన్యకలు కాదా? కన్యకలే. లోపలికి వెళ్ళే వారి కన్యకలు కాదా? కన్యకలే. వీరి జీవితకాలంలో చర్చికి వెళ్ళేవాళ్ళు కాదా? చర్చికి వెళ్ళేవారే. 10వ భాగాలు ఇవ్వలేదా? తప్పకుండా ఇచ్చారు. బలలో పాల్గొనలేదా? పాల్గొన్నారు. చర్చిలో ఆ పనులు ఈ పనులు చేయలేదా? ఖచ్చితంగా చేశారు. పాస్టర్ చెప్పిన పనులు చేయలేదా? చేశారు. వీరు వేశ్యలు కాదు, కన్యకలు. కానీ 5గురు అంగీకరించబడటానికి 5గురు అంగీకరించబడకపోవడానికి కారణం ఏంటట? వీరి దివిటీలు వెలుగుచున్నాయి, వీరి దివిటీలు వెలగటం లేదు. వీరి దివిటీలు వెలగటానికి కారణం సిద్ధలలో నూనెను సిద్ధపరచుకున్నారు. వీరి దివిటీలు ఆరిపోవడానికి కారణం సిద్ధలలో నూనె లేదు. బైబిల్లో పాత నిబంధన కాలంలో చూస్తే నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, వెలుపలి సాక్ష్యం. దావీదుపై సమూయేలు నూనె పోయగా యెహోవా ఆత్మ బలముగా ఆయనపై దిగిరావటం జరిగింది. సౌలుపై నూనెను సమూయేలు పోయగా యెహోవా ఆత్మ దిగిరావటం జరిగింది. ప్రవక్త శిష్యుడు పోయి యెహూ మీద నూనె పోయగా యెహోవా ఆత్మపై రావటం జరిగింది. చూడండి, దేవునికి స్తోత్రం. అహరోనుపై పోయబడ్డ తైలము ఏంటంటది? అభిషేకం. తైలము అభిషేకం, నూనె అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, దీర్ఘమహిమకలుగాక. బుద్ధి లేని కనికలు అనబడటానికి కారణం
సమయం ఉండగానే నూనె సిద్ధపరచుకోవడం చేయలేదు. వారు వెలగాలి, ప్రకాశించాలి. దేవుడు వెలుగైన ప్రకారం ఈ లోకంలో, ఈ చీకటి లోకంలో వెలుగ్గా ఉండాలంటే నీలో తైలం ఉండాలి. నీవు పరిశుద్ధాత్మతో నింపబట్టడం జరగాలి. దీంట్లో ఏ మాత్రం మార్పు లేదు ఈ విషయంలో. క్రీస్తు రాకడ మనకు ఎవరైనా సరే విశ్వాసి అయ్యి శరీరీత్యా చచ్చిపోయాడు అనుకోండి, వాడు పరలోకానికి వెళ్తాడు. ప్రమాదం ఏమి లేదు. ఈ లోపల ఎవరైనా ప్రభుని అంగీకరించే వారు చచ్చిపోతే వారు తిన్నగా పరలోకానికి వెళ్ళిపోతారు, నరకానికి ఏమి వెళ్ళరు. వాడు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందకపోయినా ఆత్మలో తిరిగి జన్మించిన వ్యక్తిగా వాడు నిద్రించినట్లయితే పరలోకానికి వెళ్ళిపోతాడు. కానీ క్రీస్తు రెండవ రాకడ అట్లా కాదు ప్రియులారా. ఒట్టి తిరిగి జన్మించుట సరిపోదు. బుద్ధి లేని కన్యకలు తిరిగి జన్మించిన వ్యక్తులే. వాళ్ళ కన్యకలు, వేశ్యలు కాదు. బుద్ధిగల కన్యకలే. వారు తిరిగి జన్మించిన వ్యక్తులే కానీ వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారి సిద్ధలలో తైలము సమృద్ధిగా ఉంది. దివిటీలు వెలగక ఏం చేస్తాయి? ఈ వెలపలి సిద్ధలలో నూనె, వెలపలి వెలిగే దివిటీలు దేని గుర్తుగా ఉంది? వారి ఆత్మసమైన జీవితాలు. దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు. క్రీస్తు యేసు వారి లోకంలో, చీకటి లోకంలో ప్రకాశించేవారుగా ఉన్నారు పిల్లారా. క్రైస్తవ జీవితం అంటే ఏదో గుడికి సండే పోయి వచ్చేసి పాస్టర్ గారు అనౌన్స్ చేసి ఇచ్చేసి పాస్టర్ గారు చెప్పిన పనులు చేసి ఇట్లా కాలయాపన చేయటం కాదు. సిద్ధపడటం అనేది ఒకటి ఉన్నది. సిద్ధపడేది ఒకటి ఉన్నది. దేనికి స్తోత్రం. క్రీస్తు రెండవ రాకడలో పరలోకం వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడ్డ వ్యక్తిగా ఉండాలి. ఏంటి సిద్ధపాటు? ఆయన వచ్చే సమయానికి నీ ఆత్మలు వెలుగుచూ ఉండాలి. నీ ఆత్మలు వెలుగుచుండే అనుభవంలో ఉండాలి అంటే నువ్వు తైలముతో నింపబడి ఉండాలి. నీ తల తైలముతో అంటబడి ఉండాలి. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. కాబట్టి యేసు ప్రభు రెండవ రాకడలో ఆయన చేత అంగీకరించబడటానికి నీకేమవసరము అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అవసరము. కాబట్టి మామూలుగా తిరిగి జన్మించిన వాడు రక్షణ పొందని చెప్పేవాడికి పరిశుద్ధాత్మ నింపబడే వారికి చాలా భేదం ఉంది. రాకడ అపేక్షించరు. ఆర్డినరీ వేలో రక్షణ పొందిన వ్యక్తులు, మారుమనసు పొందిన, ప్రతి బ్యాడ్ హ్యాబిట్స్ వదిలిపెట్టేసిన, నీళ్ళలో మునిగిన రక్షణ పొందిన అని చెప్పేవారికి స్వశక్తితో వారు క్రైస్తవ జీవితం జీవిస్తారు. స్వశక్తితో పరిశుద్ధ జీవితాన్ని నిర్వహించుకోవడానికి ప్రయత్నిస్తారు. పరిశుద్ధాత్మ నింపబడితే ఆయన నీ ఆత్మసమైన జీవితం నిర్వహిస్తాడు. నీ శారీరక సమయ జీవితాన్ని నిర్వహిస్తాడు. నీ కుటుంబ జీవితాన్ని నీవు నింపబడ్డ పరిశుద్ధాత్మతో నిర్వహించబడుతుంది. నీ ఉద్యోగ వ్యాపార జీవితాలు కూడా, సమాజంలో కూడా నువ్వు ఏ విధంగా జీవించాలో, సమాజంలో కూడా జీవించాల్సిన విధానాన్ని కూడా నువ్వు పరిశుద్ధాత్మ చేత నిర్వహించబడటం జరిగింది. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇటువంటి వారు ప్రభు రాకడని అపేక్షిస్తారు ప్రియులారా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా పరిశుద్ధుల్లో ప్రభు రావాలని కోరికను, ఇచ్చను కలగజేస్తాడు. త్వరగా వస్తే బాగుండు ప్రభు, నువ్వు త్వరగా రమ్మునైనా అనిపించేది, ప్రేరేపించేది, ప్రోత్సాహపరిచేది పరిశుద్ధాత్ముడు. దేనికి స్తోత్రం, దేని వైకులుగాక. ప్రభువునందు ప్రియమైన సంగమా, యేసు ప్రభు రాకడని అపేక్షించే హృదయం నీకుందా? ఏకాంతం ఉన్నప్పుడు కానీ, పడకపై పరున్నప్పుడు కానీ, ఒంటరిగాను చైర్ మీద కూర్చున్నప్పుడు కానీ, ఒంటరిగా ఆలోచన సమయంలో నువ్వు ప్రభువు గురించి ఆలోచిస్తూ ప్రభు త్వరగా రావాలన్న ఆశ, ఆలోచనలు నీకు వస్తున్నాయా లేదా? ఈ చివరికాలం సంఘం బుద్ధిగల కనికలుగా ఉండేవారు అందరూ కూడా ఆ విధంగా ఉంటారు, ప్రభువు రావాలని. చూడండి, యేసు ప్రభు వస్తాడు, పరలోకం నుండి రాబోచున్నాడు, మంచిది. ఆయన రాక మునుపు బైబిల్లో క్రీస్తు విరోధన వ్యక్తి వాడు రావటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడు రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. బైబిల్ ఏమని చెప్తోంది? పరిశుద్ధ గ్రంథంలో
తెస్సలోనిక సంఘానికి రాయబడ్డ 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. వాడు సొంత కాలమందు బయలుపరచబడవలని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు. 7వ వచనంలో ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, కానీ అడ్డగించువాడు తొలగింపబడ్డప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అప్పుడు ప్రభువు యేసుక్రీస్తు తన ఆగమన ప్రకాశము చేత తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించును. ఈ పురుషులు రాయబడింది పిల్లలారా. క్రీస్తు విరోధి బయలుపరచబడ్డ గురించి పౌలు మాట్లాడుతూ ధర్మ విరోధ సంబంధమైన క్రియ చేయుచున్నది, ధర్మ విరోధ సంబంధమైన క్రియ చేయుచున్నది అనే మాట చెప్తాడు. ఏంటి ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఏంటి? బైబిల్ చెప్తా ఉంది. 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తే ఏం చెప్పబడిందంటే, పౌలు క్రీస్తునందున్న తెస్సలోనిక సంఘానికి రాస్తూ, సహోదరులారా, ప్రభు దినం అప్పుడే వచ్చిందని ఆత్మ వల్లైనను మాట వల్లైనను మా యొద్ద నుండి వచ్చిందని చెప్పబడే పత్రిక వల్లైనను ఎవరైనా చెప్పినలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మిమ్మల్ని బతిమాలుచున్నాను. ప్రభు దినం అప్పుడే వచ్చింది, అనగా ప్రభు రాకడ దినం అప్పుడే వచ్చేస్తుంది అని చెప్తే ఆ మాట విని మీరు చంచల మనస్కులు కావద్దు, బెదిరిపోవద్దు. మేము అపోస్తుల పౌలు దగ్గర నుంచి వచ్చాం, యెరూషలేము అపోస్తుల నుంచి వచ్చాం అని చెప్పి ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. మా ఇద్దరు నుండి ఒక పత్రిక ఇచ్చి పంపించారని పత్రిక ఇచ్చి చెప్పినా నమ్మొద్దు. ఆత్మ వల్ల కూడా చెప్తే ప్రవచనంలాగా చెప్తే నమ్మొద్దు. మాట వల్ల చెప్తే నమ్మొద్దు. చంచల మనసులు కావద్దు, బెదరవద్దు. ప్రభువు దినం రావాలి అనంటే మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడితేనే కానీ, క్రీస్తు విరోధి బయలుపరచబడితేనే కానీ ఆ దినం, ఏ దినం? ప్రభువు దినం రాదు. యేసు ప్రభు 2వ రాకడ దినం రావాలి అని అంటే క్రీస్తు విరోధి బయలుపరచబడితేనే కానీ యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ దినము రాదు. ఇంత నేను చెప్పే విషయం ఏంటంటే, విశ్వాసులైన పరిశుద్ధులు సంఘం, దేవుడు తన స్వరక్తమి సంపాదించిన సంఘం క్రీస్తు 2వ రాకడకు ఎదురు చూచేవారుగా ఉన్నారు కదా. ఒకవైపు పరలోకుడు యేసు ప్రభు వస్తాడంటే, ఇంకోవైపు ఆ రాకడ యేసు ప్రభు 2వ రాకడ దినం రావాలి అంటే ఇంకోవైపు బైబిల్ ఏమని చెప్తా ఉంది తెలుసా? ఆయన రాకడ దినం రావాలంటే ఇంకొకడు రావాల్సి ఉన్నది. వాడు ఎవడయ్యా అంటే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి బయలుపరచబడకుండా యేసు ప్రభు 2వ రాకడ దినం అనేది రాదు అని చెప్తున్నాడు. ఎట్లా బయలుపరచబడతాడు? వెంటనే 4వ వచనం చెప్తున్నాడు. ఏది దేవుడనబడునో, ఏది పూజించబడునో దాన్నంతటి ఎదిరించు, దానికంతటికి పైగా హెచ్చించుకొనొచ్చు, తను దేవుడుగా కనపరుచుకుంటూ వచ్చి దేవాలయంలో కూర్చుండును. ఇది బయలుపరచబడే విధానం. క్రీస్తు విరోధి బయలుపరచబడే విధానం ఏంటంటే, ఒకడు అంటే భూమి మీద బయలుపరచబడే విధానం, భూమి మీద జీవించేవారు ముఖ్యంగా సంఘం క్రీస్తు విరోధి బయలుపరచబడ్డట్టుగా మీకు తెలబట్టడానికి ఒక విధానం పరిశుద్ధాత్మ ద్వారా పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? క్రీస్తు 2వ రాకడ దినం రావాలంటే క్రీస్తు విరోధి బయలుపరచబడాలి. క్రీస్తు విరోధి బయలుపరచబడటం మీకు ఎలాగ తెలియను? యెరూషలేములో దేవాలయం కట్టబడటం జరిగిద్ది. 1st సెంచరీలో దేవాలయం, యెరూషలేములో దేవాలయం పడగొట్టబడి జరిగింది. అప్పటి నుంచి ఆ స్థలంలో యెరూషలేములో యూదులకు దేవుని ఆలయము లేదు. అయితే ఇప్పుడున్న ప్రధానమంత్రి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏమంటున్నాడు? కొద్ది సంవత్సరాలుగా ఏమని చెప్తున్నాడు? యెరూషలేములో దేవుని ఆలయము కట్టబడటం జరుగుతుంది.
కట్టబడాలి అని యూదులందరూ ఆ దేశ ప్రధానమంత్రితో పాటు ఆశపడుతున్నారు మందిరాన్ని కట్టుకోవాలని. పౌలు పరిశుద్ధాత్మ చెప్పే మాట ఏంటి? ఏది దేవుడనబడునో, ఏది పూజించబడునో దాని కంతడి పైగా తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడిగా కనపరుచుకొనొచ్చు, వచ్చి యెరూషలేములో కట్టబడబోయే దేవాలయములో వాడు కూర్చుండును. ఇది బయలుపరచబడ్డ దేవుడని చెప్పి యెరూషలేము దేవాలయం ఎవడైనా కూర్చున్నాడు అనుకో, క్రీస్తు విరోధి బయలుపరచబడ్డాడని తెలిసి ఏం చేసుకోవాలో తెలుసుకోవాలా. అప్పుడు ఏం చేయాలి? నేను నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? యేసు ప్రభు రాబోతున్నాడు అని, యేసు ప్రభు రాబోతున్నాడు అని, యేసు ప్రభు వస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న విషయాల్లో బైబిల్లో నుంచి నీకు ఒక ఆలోచన కలుగుతుండొచ్చు. క్రీస్తు ముందుగా వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు కదా, పాస్టర్ నువ్వు ఈ విధంగా చెప్తున్నావేంటి? క్రీస్తు పరలోకం రావాలంటే ముందు క్రీస్తు విరోధి రావాలంటున్నావు. నేనెందుకు చెప్తాను? బైబిల్ చెప్పింది నేను చెప్తున్నాను, బైబిల్ చెప్పింది నేను చెప్తున్నాను. మనకు ఒక విధానం ఉంది. ఒక సంగతిని స్థిరపరచుకోవాలి, అది అంగీకరించడం జరగాలంటే ఇద్దరు లేక ముగ్గురు నోట పలకబడ్డ సాక్ష్యం మనకు కావాలి. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? యెరూషలేములో కట్టబడే దేవాలయంలో దేవుడు అని చెప్పుకుంటూ వచ్చి వాడు కూర్చుంటాడు. ఇది బయలుపరచబడుట. వాడు బయలుపరచబడకుండా క్రీస్తు ప్రత్యక్షంగా యేసు ప్రభు పరలోకుడు వస్తాడు, కానీ క్రీస్తు విరోధి పాతాళపు అగాధం నుంచి వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు? అగాధం నుంచి వస్తాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం చూస్తే అగాధములో నుండి వచ్చు క్రూర ముఖం. అగాధం అనేసరికి జ్ఞాపకం వస్తూ ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 26వ వచనంలో మహా అగాధం అనే మాట రాయబడింది. పాతాళపు అగ్నిలో ఈ భూమి జీవించిన ధనవంతుడి ఆత్మ, ధనవంతుడు యాత్ర పడుతూ ఆయన చూడగా లాజరు అనే వ్యక్తి కనపడ్డాడు. ధనవంతుడి కాలంలో పేదవాడిగా జీవించి చచ్చిపోయిన వాని ఆత్మ, లాజరు పరదేశంలో అబ్రహాము రొమ్మును ఆనుకోవడం చూసి, తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకున్న లాజరు పంపించు, ఇక్కడ యాత్ర పడుచున్నాను. అతడు తన వేలికొని నీళ్ళలో ముంచి నాపై వేయగా, నా నాలుకపై వేయగా నేను దాహం తీర్చుకుంటాను అని చెప్తున్నాడు. అది సాధ్యం కాదు. పంపియ్యా, పంపించడం సాధ్యం కాదు. నేను వస్తాను, నువ్వు ఇక్కడికి వెళ్తాడానికి సాధ్యం కాదు. ఏంటది? అటువారు ఇటు దాటి రాకుండానట్లు, ఇచ్చడి వారు అచ్చడి దాటి రాకున్నట్లు మధ్యలో మహా అగాధం ఉంచబడి ఉండను. లూకాసు సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, మహా అగాధం ఉంచబడి ఉండను. ఈ మహా అగాధములో నుండి క్రీస్తు విరోధి రాబోచున్నాడు. క్రీస్తు ఉన్నత లోకమైన పరలోకం నుండి రాబోచున్నాడు. చాలా విచిత్రంగా ఉంది కదా. మన ప్రభువేమో పరలోకముడి రాబోచున్నాడు, క్రీస్తు విరోధి ఏమో అగాధములోంచి రాబోచున్నాడు. చూడండి, క్రీస్తు విరోధి అనేసరికి క్రిస్టియన్స్ ఆలోచనలు ఎట్లుంటాయంటే, ఈ ప్రపంచంలో ఒక గొప్ప నియంత రాబోతాడు, అతడు క్రూరమైన వ్యక్తి, క్రైస్తవులు హింసిస్తాడు, శ్రమపెడతాడు, చంపేస్తాడు. ఆ విధంగా అంతవరకు సహజంగా తెలుసు. వచ్చే వ్యక్తి ఒక మనుష్యుడు అని భావుతూ ఉంటారు. సహజంగా బైబిల్ చెప్పేది ఏంటంటే, అపోస్తలుడు యోహాను చెప్తున్నాడు, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో, చిన్నపిల్లలారా ఇది చివరి గడియ, క్రీస్తు విరోధి వచ్చు అని మీరు వింటారు కదా. ఇప్పటికే అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, వారు అబద్ధ ప్రవక్తలు. దీన్ని బట్టి మనం ఇది చివరి గడియ అని తెలుసుకొనుచున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి క్రీస్తు విరోధి అంటే ఒక వ్యక్తి వచ్చంటే మన ఆలోచనలు ఎట్లుంటాయంటే, ఒక మనుష్యుడు, ప్రపంచాన్ని పరిపాలించబోయే ఒక మనుష్యుడు.
క్రీస్తుని విరోధించేవాడు, క్రైస్తవులు విరోధించేవాడు అనే భావం మనకు కలుగుతుంది. మంచిదే, మనుషుడే. దీని భావం ఎక్కడ చెప్తున్నాడు? అదే యోహాను, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూస్తే, విశేషంగా 3వ వచనం, అనేకులైన క్రీస్తు విరోధుల్ని ఇక్కడ అబద్ధ ప్రవక్తలు అంటున్నాడు 4వ అధ్యాయం 1వ వచనంలో. 2వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడిన అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారన్న ఆ క్రీస్తు విరోధుల్ని మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో లోకములోనికి అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మ నమ్మక వారిలో రకరకాల ఆత్మలు పనిచేస్తాయి. ప్రతి ఆత్మ నమ్మక వారిలో పనిచేసే ఆత్మలు దేవుని సంబంధమైనవి కాబో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారే వచ్చని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు శరీరధారే వచ్చని, చనిపోయి లేచినని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిన సంగతి మీరు విన్నది ఇదే. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడు చెప్పబోయే మాట ఏంటి? యేసుక్రీస్తు శరీరధారి రాలేదు, నేనే దేవుడిని అంటాడు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిన సంగతి మీరు విన్నారు కదా, అది ఇదివరకే లోకములో ఉన్నది. 2వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు విరోధి వస్తాడు అన్నాడు. 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు? క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిన సంగతి మీరు వింటిరి కదా అంటే, అది ఇది ఒక్కటే. వచ్చేది శరముతో వచ్చే వ్యక్తి కాదు. అగాధంలోంచి శరముతో రాడు. అగాధంలోంచి రాబోయే వ్యక్తి శరము కలిగి లేడు, ఆత్మయే వచ్చును. ఒకప్పుడు బైబిల్ ఏమని చెప్తా ఉంది? అది ఇదివరకే లోకములో ఉన్నది, ఇదే లోకములో ఒకప్పుడు ఉన్నదని భావం. ఇది యోహాను చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం కూడా ఇదే యోహాను రాశాడు. రాసాను ఏం చెప్తున్నాడు? ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో 8వ వచనం 11వ వచనం 2 వచనాలు చూస్తే, ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఆ క్రూర ముఖం అని 8వ వచనం 2 సార్లు అన్నాడు. 11వ వచనంలో ఏమంటాడు? అదే మాట. ఒకప్పుడు ఉండినదియు ఇప్పుడు లేనిదినైనా ఆ క్రూర ముఖం అంటాడు. ప్రస్తుతం క్రీస్తు విరోధి లేడు, కానీ ఒకప్పుడు భూమి మీద ఉన్నాడని చెప్పాడు. భూమి మీద ఒక వ్యక్తిగా జీవించిన వ్యక్తి, కానీ ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరం మట్టిలో కలిసిపోయింది, కానీ ఆత్మ మాత్రం అగాధములో ఉంది. ఒకప్పుడు భూమి మీద ఉన్న ఆ వ్యక్తి యొక్క ఆత్మ అగాధములో ఉంది. కాబట్టి అగాధములో నుంచి రాబోయే క్రీస్తు విరోధి ఎవరు? క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఆత్మ. వాడికి ఏం కావాలి? ఒక దేహం కావాలి, ఒక శరీరం కావాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తుకు పూర్వము అహాబు కాలములో, ఇజ్రాయేలుకు రాజుగా అహాబు ఉన్నప్పుడు, ఆ కాలములో ఇజ్రాయెల్ దేశంలో ప్రవహిస్తున్న యోర్దాను నదికి తూర్పు వైపున గిలాదు ప్రాంతంలో తిష్బీయుడని ఏలి అని ఒక ప్రవక్త ఉండేవాడు. షోమ్రోను పట్టణంలో యోర్దానికి యువతలు వసించే షోమ్రోను పట్టణంలో అహాబు దగ్గరికి తిష్బీయుడని ఏలియా గిలాదు ప్రాంతం నుంచి యోర్దాను దాటి వచ్చి, నా మాట ప్రకారం ఈ కాలమందు వర్షమైనా మంచైనా కురవదు, కరువు వస్తుందని చెప్పాడు. ఆ విధంగా ఏలియా పరిచర్య ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప శక్తివంతమైన పరిచర్య చేశాడు. మరణ రుచుడకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అనేక సంవత్సరాల తర్వాత మలాకి అనే ప్రవక్త ప్రవచించాడు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూస్తే, అక్కడ ఆ మహాభయంకరమైన ఆ యెహోవా దినం రాకమునుపు ఆయన ముందుగా ఏలియాను పంపును. ఏలియా వచ్చినప్పుడు తండ్రుల హృదయాల్ని పిల్లల వైపు, పిల్లల హృదయాల్ని తండ్రుల వైపు మళ్లించును అని చెప్పుకొచ్చాడు. దేవుని భయంకరమైన మహాదినం రాకమునుపు
ఏలియా ముందుగా పంపటం ఎందుకు రాయబడింది? అదే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో నాకు ముందుగా నా దూతను పంపేదను, నిబంధన దూత, క్రొత్త నిబంధనకు మధ్యవర్తిన యేసుక్రీస్తు ప్రభు ఓల్డ్ టెస్ట్మెంట్లో యెహోవా దూత అనబడ్డాడు. ఆయనకు ముందుగా పంపడ్డే దూత యేసు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 10వ వచనములో 14వ వచనంలో యోహాను గురించి ఆయన మాట్లాడుతూ, నాకు ముందుగా నీ దూతను పంపుదును, ఆయన్ని మార్గంలో సరళ చేయడానికి నీకు ముందుగా వెళ్ళును అని ఎవరిని గూర్చి ప్రవక్తల గ్రంథం రాయబడిందో అతడే ఈ యోహాను అని యేసుప్రభు చెప్పాడు. దేనికి స్తోత్రం. చెప్పేసి 14వ వచనంలో ఏమన్నాడు? మత్తయి 11:14లో మీకు అంగీకరించే మనస్సు ఉంటే రాబోయే ఏలియా ఈ యోహానే అన్నాడు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఏలియా వేరు, యోహాను వేరు. కానీ యోహాన్ని పట్టుకుని యేసుప్రభు ఏమంటాడు? అంగీకరించే మనసు ఉంటే రాబోయే ఏలియా యోహానే అన్నాడు. దేన్ని బట్టి ఏలియా అన్నాడు? ప్రవచనాన్ని బట్టి. ఆయనకు ముందుగా ఏలియా వస్తాడు అన్నాడు. ఆయన వచ్చేది 2 రకాలుగా ఉంది. ఆయన మొదటి రాకడ ప్రాణం పెట్టడానికి వస్తాడు, రెండవసారి లోకాన్ని తీర్పు తీర్చకు రాబోచున్నాడు. మహాభయంకర దినం అనేది మహాభయంకర దినం అనేది మొదటి రాకడ కాదు, రెండవ రాకడ సంబంధించింది. త్రోవలో సరళం చేయడానికై నీకు ముందుగా పంపబడ్డ దూత అంటే మొదటి రాకడకు ఆయనకు ముందుగా పంపబడ్డ బాప్తిస్మిచ్చు యోహాను. కానీ బాప్తిస్మిచ్చు యోహాను గురించి బైబిల్ ఏం చెప్తుంది? లూకాసు వార్త 1వ అధ్యాయం 16-17 వచనాల్లో తల్లి గర్భాన పడింది మొదలుకొని బాప్తిస్మిచ్చు యోహాను పరిశుద్ధాత్మ నిండుకున్నవాడై ఏలియా ఒక ఆత్మశక్తి గలవాడై ఉన్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది. జకర్యా అనే యోహాను తండ్రికి గబ్రియల్ దూత చెప్పాడు. గబ్రియల్ చెప్పిన మాట దేవుని మాట. దేవునికి స్తోత్రం. చూడండి, శరీరాన్ని బట్టి ఏలియా వేరు, యోహాను వేరు. ఏలియా పుట్టి పెరిగింది గిలాదు ప్రాంతంలో, అతనికి తల్లిదండ్రులు ఉన్నారు. చూడండి, యోహాను పుట్టి పెరిగింది యూదియా కొండసీమల్లో, ఇతని తల్లిదండ్రులు ఉన్నారు. ఇతని తల్లిదండ్రులు వేరు, అతని తల్లిదండ్రులు వేరు. ఆయన పుట్టి పెరిగింది వేరే స్థలం, ఈయన పుట్టి పెరిగింది వేరే స్థలం. చూడండి, ఆయన ఇజ్రాయేల్ దేశంలో పుట్టి పెరిగాడు, ఈయన యూదియా కొండసీమలో పుట్టి పెరిగాడు. ఒక కాలం ముందు ఇవి 2 దేశాలుగా ఉండేటివి. యోహాను కాలంలో ఒకటే దేశంగా ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను కాలమందు యోర్దాను కవతల భూభాగం ఇజ్రాయేల్ లేదు. ఏలియా కాలంలో యోర్దాను తూర్పు వైపున ఆ గిలాదు ప్రాంతం ఇజ్రాయేల్ చేతిలో ఉంది. ఆ తర్వాత కోల్పోయారు. ఏలియా వచ్చును అని చెప్పారు. అంటే ఏలియా ఎట్లా వచ్చాడు? ఏలియా జకర్యా దంపతుల గర్భాన పుట్టాడా? లేదు. అట్లా పుడితే పునర్జన్మ ఉన్నది అంటారు. ఇక పునర్జన్మ లేదు. మనుషుడు ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారే జీవించాలి, ఒక్కసారే చనిపోవాలి, ఒక్కసారే లేవాలి. 2 సార్లు పుట్టడానికి వీలు లేదు, 2 జీవితాలు కలిగి ఉండటానికి వీలు లేదు, 2 సార్లు చనిపోవడానికి వీలు లేదు, 2 సార్లు పునరుద్ధరణ పొందడానికి వీలు లేదు. ఒకేసారి పుట్టాలి, ఒకేసారి చావాలి, ఒకేసారి పునరుద్ధరణ పొందు లేవాలి. లేచిక ఎన్నడూ చావకుండా ఉండాలి మనిషి జీవితం అది. ఏలియా జకర్యా దంపతుల గర్భాన మరలా పుట్టాడా? కాదు. శరీరాన్ని బట్టి యోహాను వేరు, ఏలియా వేరు. అతనికి తల్లిదండ్రులు ఉన్నారు, ఇతనికి తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన పుట్టి పెరిగిన ప్రదేశం వేరు, ఈయన పుట్టి పెరిగిన ప్రదేశం వేరు. మరి ఏలియా వచ్చిన మాట ఎట్లా నెరవేరింది? తిరిగి ఏలియా వచ్చాడా? రాలేదు. ఏలియా యొక్క ఆత్మ తల్లి గర్భాన పడిన మొదలుకొని బాప్తిస్మిచ్చు యోహానులో ఉన్నది. బాప్తిస్మిచ్చు యోహానికి ఒక మనుషుని ఆత్మగా ఏలియాతో ఉన్నది. ఏలియాతో మనకు మనుషుని ఆత్మ ఉన్నను, మనకు పరిశుద్ధాత్మ ఎంత అవసరమో తల్లి గర్భాన పడ్డ యోహానికి ఏలియా యొక్క ఆత్మ ఉన్నను, పరిశుద్ధాత్మతో తల్లి గర్భం నుండి నిండుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏలియా ఆత్మ యోహానులో మనుష్యుని ఆత్మ వలె ఉన్నది. అదేవిధంగా అగాధముల నుంచి వచ్చే క్రూరముఖం అనే క్రీస్తు విరోధి ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ ఒక మనుష్యునిలో మనుష్యాత్మగా ఉంటుంది. మనుష్యాత్మగా ఉంటుంది. మనుషుడే, భూమి మీద మనుషుడే, మధ్యలో పట్టడం కాదు. ఏలి ఆత్మ బాప్తిస్మిచ్చానికి జీవిత కాలంలో మధ్యకాలంలో పట్టలేదు, ప్రవేశించలేదు. తల్లి గర్భములోనే ఏలి యొక్క ఆత్మ యోహానికి మనుష్యాత్మగా ఉండటం ప్రారంభమైంది. ఒకప్పుడు ఉండి చనిపోయిన వాని యొక్క ఆత్మ అగాధములో ఉన్నది, వచ్చుటకు సిద్ధంగా ఉన్నది. అది రావటానికి ప్రయత్నం చేస్తున్నది. తీవ్రంగా ప్రయత్నం చేయటమే ధర్మ విరోధమైన మర్మము ఇదివరకే క్రియ చేస్తున్నది. అమెరికా దేశములో ప్రజలందరూ నిద్రపోతున్నారు. అక్కడ ప్రవక్తల కనుమబ్బు కలిగింది. ప్రాస్పరిటీ టీచింగ్స్లో నిమగ్నమై ఉన్నారు. అమెరికా ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడు తెలుసా? బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఎందుకయ్యా అంత ట్రిబులేషన్ గురించిగా చెప్పేది? మనకు ట్రిబులేషన్ ఎందుకయ్యా? అబ్రహాం బ్లెస్సింగ్ కావాలా? మనకు ప్రాస్పరిటీ కావాలా? ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కావాలా? మెటీరియల్ బ్లెస్సింగ్ కావాలా? ఒక ఆయన ప్రసంగం చేశాడు. అందుకనే ఆ గతి పట్టింది అమెరికాకు. ఒకప్పుడు అమెరికాకు, ప్రస్తుతం అమెరికాకు ఎంత తేడా ఉంది చూడండి. దీనికి స్తోత్రం. అమెరికా నిద్రపోతుండగా ధర్మ విరోధ మర్మం ఎట్లా క్రియేట్ చేసింది తెలుసా? ఎక్కడో కెన్యాలో పుట్టినవాడు, ఇండోనేషియాలో పెరిగినవాడు, ఆ దేశంలో చదివినట్టుగా ఆధారం లేనివాడు ఆ దేశానికి అధ్యక్షుడై 8 సంవత్సరాలు పాలించాడు. ఆయన 8 సంవత్సరాలు పాలన చేసి మొదటిసారి గెలిచినప్పుడే, ప్రెసిడెంట్కి అయినప్పుడు చెప్పిన మాట, ఇది మొదలుకొని ఇది క్రిస్టియన్ కంట్రీ కాదు అమెరికా అని చెప్పాడు. ఓపెన్గా మీడియా ముందు డిక్లేర్ చేశాడు. అంటే ఏంటి? క్రీస్తు విరోధి ఆత్మ, క్రీస్తు విరోధి యొక్క ఆలోచన ఏంటి? ఈ సర్ప సంతానమైన క్రీస్తు విరోధి ఆత్మ ఆలోచన ఏంటి? క్రీస్తును ఆరాధించే దేశముగా, క్రీస్తు నామం పెట్టబడే దేశంగా ఉండడానికి వీలు లేదు. వాడు ఆరాధించబడాల భవిష్యత్తులో, వాడు అధికారం చేయాల భవిష్యత్తులో, వాడు ఆరాధించబడాల భూమి మీద. సాతాను యొక్క ఆలోచన నెరవేర్చే వ్యక్తిగా ఉండబోతున్నాడు. చూడండి దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తిని నేను అంటాను లేదు. క్రీస్తు విరోధులు నెరవేర్చబడే చిత్తము సైతానిది. సైతాన్ యొక్క హృదయాభిలాష అంతా క్రీస్తు విరోధులు నెరవేర్చుకుంటాడు వాడిలో ఉండి. బాప్తీసమిచ్చి యోహానికి మనుష్యాత్మగా ఏలియాత్మ ఉన్నప్పటికీ దేవుని ఆత్మ లేకుండా ఆయన పరిచర్య చేయలేదు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి ఒక మనుషుల్లో మనుష్యాత్మగా ఉన్నప్పటికీ వాళ్ళలో ప్రవేశించేది సైతానే. ఏది దేవుడనబడునో, ఏది పూజించబడునో దానికంతటి పైగా తను హెచ్చించుకోవచ్చు. దేవుడుగా కనపరుచుకుంటూ దేవాలయంలో కూర్చుకునేటప్పుడు ఆ క్రీస్తు విరోధి అనే వ్యక్తిలో, క్రీస్తు విరోధి ఆత్మ మనుష్యాత్మకు నా వ్యక్తిలో సాతాను దూరినప్పుడు మాత్రమే దేవుని అని చెప్పుకుంటూ దేవాలయంలో కూర్చోవడం మొదలు పెడతాడు. ఎందుకో మరొక మెసేజ్లో చెప్తాను. ఇది చాలా లెంతీ సబ్జెక్ట్ ఇది. దేవునికి స్తోత్రం. ఎప్పటి నుంచో మనకి ఆలోచన ఉంది. యెషయా 14:14 ఏముంది తెలుసా? దేవునితో సమానంగా హెచ్చించుకున్నాడు, దేవునితో సమానంగా ఉండాలని ఆశపడ్డాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల వరకు చదువుతూ, 8వ వచనం వరకు చదువుతూ ఏముంది తెలుసా? తండ్రితో సమానముగానుంట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు. కానీ యేసు ప్రభువు ఏమో తండ్రితో సమానుడు, లూసిఫర్ ఏమో తండ్రి దేవునితో సమానంగా ఉండాల, సమానునిగా, మహోన్నతితో సమానునిగా అయిపోవాలని ఆశపడ్డాడు.
దేవుని కుమారుడు క్రీస్తు దేవునితో సమానుడు. కెరూబు అయిన ప్రధానదూత అయిన ఈ లూసిఫర్ తండ్రితో సమానుడు ఎప్పుడు కాడు, కుమారుతో సమానుడు ఎప్పుడు కాడు, పరిశుద్ధాతో సమానుడు ఎప్పుడు కాడు, కనీసం నీతో నాతో కూడా సమానుడు ఎప్పుడు కాడు. దేవునికి స్తోత్రం. చాలా ప్రాముఖ్య విషయం. అగాధం నుంచి రాబోయే క్రీస్తు విరోధి అంటే క్రీస్తు విరోధి ఆత్మ. ఇదివరకే ఒక వ్యక్తిలాగా ఉన్నాడు, వ్యక్తి చచ్చాడు, కానీ ఆత్మ మాత్రం అగాధములో ఉంది. అది రాబోచున్నది, అది వచ్చే ప్రయత్నం. 8 సంవత్సరాలుగా బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉండి చేసిన పని ఏంటి? మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ప్రజలందరినీ కూడా ఐసిస్ పేరు అడ్డం పెట్టుకొని పాశ్చాత్య దేశాల ప్రజలందరూ పంపించాడు. యూరోప్ కంట్రీస్కి, అమెరికాకు డోర్స్ ఓపెన్ చేయించాడు. ఆస్ట్రేలియాకు డోర్స్ ఓపెన్ చేయించాడు. ఏవి క్రిస్టియన్ కంట్రీస్ అనబడుతున్నాయో ప్రపంచంలో ఇతని ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వారందరూ స్ప్రెడ్ కావటానికి చేశాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన నామ పట్టబడ్డ దేశాలు ఆ దేశాలుగా అయిపోవాలని, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లాగా అయిపోవాలన్న ప్లాన్. ధర్మ విరోధమైన మర్మము క్రియేట్ చేసి రహస్యంగా ఎంతో సూక్ష్మంగా పనిచేసి ప్రెసిడెంట్ అయ్యి అతడు చేసిన పని ఏంటి తెలుసా? ఎంతో నష్టం అమెరికాకు చేశాడు. ప్రపంచంలోని దేవుని యొక్క పరిచర్య విధానానికి, పరిచర్యకు, సంఘానికి ఎంతో హాని జరిగింది. అయినా నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చాడు. వచ్చే ఎలక్షన్స్లో, గత 4 సంవత్సరాల ఎలక్షన్లో అమెరికాలో జరిగింది ఏంటి? హిల్లరీ క్లింటన్ని ప్రెసిడెంట్ కావాలని చెప్పేసి ఒబామా చేసే ప్రయత్నం అంత ఇంత కాదు. అతని పార్టీ వారే కానీ, మీడియాను ఉపయోగించుకోవటం కానీ, జాతి భేదాలు సృష్టించడమే కానీ, లేని వార్తలు పుట్టించే సాక్ష్యాన్ని ట్రంప్ను దెబ్బతీయటమే కానీ, ఇవన్నీ కూడా చేశారు. అయినా పరిశుద్ధుల ప్రార్థనలు బట్టి, గాడ్స్ ప్లాన్లో ట్రంప్ ఉన్నదాన్ని బట్టి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆనాడు ట్రంప్ ఎలక్షన్లో గెలవకుండా చేయడానికి అమెరికాలో ఒక ఒబామా పార్టీ వారి వాటికే క్రీస్తు విరోధాత్మ గల వ్యక్తులు ఉన్నారే, అటువంటి వారే విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అమెరికాలో జరగబోయే ఎలక్షన్స్కి ట్రంప్ రావద్దని చేస్తున్న ప్రయత్నంలో ఒబామా ఇన్ఫ్లుయెన్సు తన సొంత కంట్రీలో మట్టుకే కాదు, అమెరికా మట్టుకే కాదు, ఇతర దేశాలు కూడా ట్రంప్ ప్రెసిడెంట్ కాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కారణం ఏంటి తెలుసా? ట్రంప్ తల మీద పరిశుద్ధాత్మ తైలం ఉన్నది, అభిషేకం ఉన్నది. ట్రంప్ వెనక లక్షలాది ప్రజల ప్రార్థనలు ఉన్నాయి. ట్రంప్ దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తి. అతను ద్వేషించేవారు, అపోజ్ చేసేవారు అందరూ ఎవరు తెలుసా అంటే క్రీస్తు విరోధి ఆత్మగల వ్యక్తులు. ఇరాన్ ఏంటి, చైనా ఏంటి, రష్యా ఏంటి? రష్యా మౌనంగా ఉండే పనులు జరిగిస్తుంది. ఎప్పుడు అది రష్యా ఓపెన్గా బయటపడదు, బలమైన కంట్రీ, కానీ రహస్యంగా నార్త్ కొరియా వాటిని లేపి కూర్చోబెడతాడు, లాడెన్ వంటి వారు లేపి కూర్చోబెడతాడు, సద్దాం హుస్సేన్ వాటిని లేపి కూర్చోబెడతారు. నేను చూసుకుంటే కానీ అంటాడు, ఏం చూసుకునేది ఉండదు. ఇట్లాంటి జరుగుతాయి. దేనికి స్తోత్రం. క్రీస్తు విరోధి ఆత్మ బహిరంగంగా బయలుపరచబడటానికి చేస్తున్న ప్రయత్నం ఇది. అభిషేకం ఉన్నవాడు అధ్యక్షుడిగా ఉంటే కుదరదు. అభిషేకం లేకుండా తప్పుడు ఆత్మ వల్ల ఉంటే లోకమంతా మౌనంగా ఉంటుంది. అభిషేకించబడ్డవాడు ఏ కంట్రీలో కానీ వాడు ప్రెసిడెంట్గా, ప్రైమ్ మినిస్టర్గా ఉంటే వరల్డ్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఈ డిస్టర్బ్ కావడం కారణం ఏంటి తెలుసా? క్రీస్తు విరోధాత్మ చేసే డిస్టర్బ్ ఇది. వాడున్నది అగాధములో. యేసుకి శరదారే వచ్చి ఆయన చనిపోయి లేచా నమ్మని వాడికి వాని ఆత్మని ఏం చేస్తున్నాడు? వాళ్ళలో ప్రవేశపెడుతున్నాడు. యేసుప్రభు పరలోకంలో ఉన్నాడు. ఇక్కడ ఒక దైవజనుడు వచ్చే సువార్త ప్రకటించి యేసుప్రభు గురించి వార్త చెప్పగానే
బ్రతికే మనుషుడు విశ్వసించగానే పరలోకమున్న యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? తన ఆత్మను మనలోని పంపుచున్నాడు. ఇది ఎంత సత్యమో అది కూడా అంతే సత్యం. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులలో క్రీస్తు శరధారే వచ్చి నా కొరకు చనిపోయి విశ్వసించిన వానికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతూ ఉంది. తనకి విధేయత చూపిన వారికి అనుగ్రహింపబడ్డ పరిశుద్ధాత్మయు అంటాడు పేతురు తన ప్రసంగంలో అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనంలో. కానీ ఆ సువార్త సత్యాన్ని, ఆ సత్య విషయ ప్రేమను కాదని తృణీకరించే వారికి క్రీస్తు విరోధ ఆత్మ వాళ్ళలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. చూడండి, దేనికి స్తోత్రం. దేవుని ఆత్మ ఒకరి నుంచి ఒకరికి ఎట్లా వ్యాపిస్తుందో మనుష్యాత్మ కూడా అట్లే ఉంది. క్రీస్తు విరోధాత్మ కూడా అదే లక్ష్యం ఉంది. కానీ సైతానికి లేదు, పడిపోయిన దేవదూతలకు లేదు, చచ్చిపోయిన మనుషుల ఆత్మలకు లేదు. వారు ఎవరైనా ఒకరి పట్టాల్సిందే. అసలు వ్యక్తి ఉంటాడు. ఈ ఆత్మల విషయం ఎట్లా ఉంటుందంటే, ఒక ప్రవక్త యొక్క భార్య ప్రవక్త చచ్చిపోయిన తర్వాత ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చేసి చెప్తా ఉంది, నా ఏళ్ళవాడా, నా భర్త చనిపోయాడు, అప్పుల వారు వచ్చేసి నా పిల్లల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు, అప్పు తీసుకోవటానికి మాకేం లేదు, బ్రతకడానికి ఏం లేదని చెప్తే, అసలు మీ వద్ద ఏముందంటాడు ఎలీషా. పాత్రలో కొంచెం నూనె ఉందన్నాడు. సరే మంచిది, ఖాళీ పాత్రలన్నీ తెచ్చుకోండి ఇంట్లోకి, ఇంకా ఇరుగు పొరుగు వారి దగ్గర ఎరువు తెచ్చుకోండి, తలుపులు మూసివేసి మీ పాత్రల నూనెను అన్ని ఖాళీ పాత్రలో పోయండి అని చెప్పాడు. ఆ విధంగా ఏం చేశారు? తల్లి కుమారుడు కలిసి పాత్రలు, ఖాళీ పాత్రలు అన్నీ తెచ్చుకున్నారు. ఇంటి నిండా ఇరుగు పొరుగు వారి దగ్గర అడిగి తెచ్చుకున్నారు. వారి ఇంట్లో ఉన్న పాత్రల నూనెను పోస్తూ ఉంటే నిండుతూ ఉన్నాయి, పోస్తూ ఉంటే నిండుతూ ఉన్నాయి, పోస్తూ ఉంటే నిండుతున్నాయి. చివరికి పాత్రలన్నీ అయిపోయిన తర్వాత వేరే పాత్రలు లేనప్పుడు నూనె నిలిచిపోయింది, కానీ నూనె అయిపోలేదు. ఆ పాత్రలో నూనె ఆ పాత్రలో ఉంది. ఈ పాత్రలో నూనె అనేక ఖాళీ పాత్రలు నింపేసింది, కానీ ఇది అయిపోలేదు. పరిశుద్ధాత్ముడు అంతే. యేసు ప్రభువులో విశ్వసించే వారందరికీ కూడా ఆత్మలో పాలు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారికి తన ఆత్మలో పాలు దయచేస్తాడు. ఎంతమంది విశ్వసిస్తారో అంతమందికి పాలు దయచేస్తాడు. ఎంతమంది యేసుక్రీస్తు శరీరధారి వచ్చిన ఒప్పుకున్నారో అంతమందికి వాడు ఏం చేస్తాడు? క్రీస్తు విరోధ ఆత్మను ప్రవేశపెడతాడు. వాడు అయిపోడు. పరిశుద్ధాత్మ విశ్వాసులు తన ఆత్మలు పాలిస్తాడు, ఆయన అయిపోడు. పాత్రల నూనె అన్నిటి నింపుతాడు, కానీ పాత్రల నూనె అయిపోదు అన్నట్టుగా ఆత్మల విషయాలు ఈ విధంగా ఉంటాయి. దేనికి స్తోత్రం, దేని మెమెక్కులు గాక. చూడండి, క్రీస్తు విరోధి వస్తాడు. యేసు ప్రభు రాక మనపు క్రీస్తు విరోధి వస్తాడు. వాడు బయలుపరచబడకుండా యేసు ప్రభు పరలోకం నుండి రాడు. మొదటి సాక్ష్యం అపోస్తలుడు పౌలు. రెండవ సాక్ష్యం అపోస్తలుడు యోహాను చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను పత్రికల్లో మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా ఇది చివరి గడియ, క్రీస్తు విరోధి వచ్చిన వింటిరి కదా అని చెప్పాడు. 18వ వచనం కాగానే 28వ వచనంలో ఏమంటున్నాడు? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో, చిన్నపిల్లలారా యేసుక్రీస్తు తన రాకడి యందు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లుగా మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. మొదట ఎవడు వస్తాడని చెప్తున్నాడు? క్రీస్తు విరోధి. తర్వాత ఎవరు వస్తారని చెప్తున్నాడు? యేసు ప్రభు. యోహాను ఏం చేస్తున్నాడు? ముందు క్రీస్తు విరోధి రాకడ గురించి చెప్పాడు. మొదటి యోహాను పత్రిక 2:18 వచనంలో. తర్వాత 28వ వచనంలో ఏమంటున్నాడు? పరలోకండి యేసుక్రీస్తు తన రాకడి యందు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలబడటకు యోగ్యత మనకు ఉండాలి. సిగ్గు కలగకుండా ధైర్యంగా నిలబడటానికి ఆయన యందు ఆయన వచ్చేంత వరకు నిలిచియుండుడి అంటున్నాడు. కాబట్టి రెండవ సాక్ష్యం ఏంటి? యోహాను ఇచ్చే సాక్ష్యం. ముందు క్రీస్తు విరోధి వస్తాడు, తర్వాత యేసు ప్రభు వస్తాడు. ఇదే యోహాను మరొక చోట చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్పగా ఆయన రాస్తున్న విషయం, ఆయన దర్శనంలో చూస్తున్న విషయం, జరిగిన విషయం ఏంటి? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువే ఒకడు కొలకర్రను యోహానుకిచ్చి దేవాలయమును బలిపీఠను కొలతవి పూజించు వారు లెక్కపెట్టు అంటాడు. ఏ దేవాలయం? బెంజమిన్ నెతన్యూ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ యెరూషలేములో ఏ దేవాలయం కట్టాలంటున్నాడో ఆ దేవాలయం గురించి
ఫస్ట్ సెంచరీలోనే యేసుక్రీస్తు ప్రభు దర్శరీచ చూయించి కొలత వేయమని చెప్తున్నాడు. చూడండి, ఆ 11వ అధ్యాయం 7వ వచనంలో అగాధముల చొచ్చు క్రూర ముఖం. చూడండి, దేవాలయం కట్టబడిందే లేదో అగాధముల చొచ్చు క్రూర ముఖం. చూడండి, యోహాను సాక్ష్యం, పౌలు సాక్ష్యం 2 అయ్యాయి. 3వ చూద్దాం. యేసుప్రభు వచ్చే మునుపు క్రీస్తు విరోధి ముందుగా వచ్చే విషయం యేసుప్రభే స్వయాన చెప్పాడు తన రాకడ గురించి మాట్లాడుతూ. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమి అని చెప్పాడు. ప్రభు అనేక విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత మత్తయి 24వ అధ్యాయం 15వ వచనంలో ప్రవక్త దానియేలు చెప్పిన ప్రకారము పరిశుద్ధ స్థలంలో ఏమని వస్తువు నిలుచుండుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అన్నాడు. ప్రవక్త దానియేలు ప్రవచించాడు, గ్రంథం రాయబడి ఉంది. అతడు చెప్పిన ప్రకారము పరిశుద్ధ స్థలములు అనగా బైబిల్ చెప్పే పరిశుద్ధ స్థలము యెరూషలేములోని దేవాలయ స్థలం. పరిశుద్ధ స్థలములు అంటే దేవుని ఆలయములో ఏమైనా వస్తువు నిల్చున్నప్పుడు అంటే క్రీస్తు విరోధి దేవుని అని చెప్పుకుంటూ కూర్చున్నప్పుడు అన్నాడు. అప్పటికి యేసుప్రభు దానికి వనుపు నేను వస్తా అని చెప్పలేదు. ఇది 15వ వచనం. ఆయన రాక గురించి ఆయన మాట్లాడితే ఎక్కడ చెప్తున్నాడు? 24వ అధ్యాయం మత్తయి సువార్త 29, 30, 31 వచనాలు చెప్తున్నాడు యేసుప్రభు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే క్రీస్తు విరోధి బయలుపరచబడ్డ దినమున క్రీస్తు విరోధి దేవుడు అని చెప్పుకుంటూ వచ్చేసి యెరూషలేము దేవాలయంలో కూర్చుంటాడో అది బయలుపరచబడ్డ. అప్పుడు అయ్యో మహాశ్రమ కలుగును. ఆ దినముల శ్రమ ముగిసినప్పుడు సూర్యుడు చీకటిగా, వెంటనే సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తవర్ణంగా మార్చబడును, ఆకాశ నక్షత్రం రాలను, శక్తులు కదిలించబడును. అప్పుడు మనిషి కుమారుడు రాకడ సూచన ఆకాశమందు కనబడును. యేసుప్రభు రాకడ గురించి ఎప్పుడు చెప్తున్నాడు? క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత ఆయన పరలోకంతో నుండి దేవుని బోరతో దిగి వచ్చే విషయాల గురించి తానే చెప్పాడు. ప్రియులారా, ఆయనే చెప్తున్నాడు, ముందు క్రీస్తు విరోధి బయలుపరచబడాలి, తర్వాత నా రాక ఉంటుందని యేసుప్రభు చెప్పుకొచ్చాడు. 3 సాక్ష్యాలు, 2, 3 సాక్షుల నోట పలకబడ్డ ఈ మాట స్థిరము. మీకు భయపడేసి వెళ్ళిపోవాలా? యేసుప్రభు సీక్రెట్గా వచ్చేలా పోవాలంటే పోదురు. ఎక్కడదా పోతురు? మీరు అనుకుంటుర్రు, పోరు. ఈ లోపల నీ ఆయుష్ అయిపోయి పోవాలి, కానీ నీ ఆయుష్ అయిపోయి పోవాలి కానీ యాంటిక్రైస్ట్ రాకపోతే యేసుప్రభు రావాలంటే నీ గురించి యేసుప్రభు తన విధానాన్ని మార్చుకోడు, తన ప్రవచనాన్ని మార్చుకోడు, ఏం చేయడు. దేనికి స్తోత్రం. భూమి ఆకాశాలను గతించిపోతాయి కానీ ఈ నా మాటలు గతించు. 2వ రాకడ కూర్చిన మాటలు గతించు. నువ్వు అనుకుంటే అయిపోయిందా? మార్పు వస్తుందా? దీంట్లో ప్రభు వాక్యం ఏం చెప్తుందో మార్పు వస్తుందా? దేనికి స్తోత్రం. యేసు ప్రభు ఏం చెప్పాడో పౌలు అదే చెప్పాడు. పౌలు ఏం చెప్పాడో అపోస్తలుడు యోహాను అదే చెప్పాడు. దేనికి స్తోత్రం. దీని మొక్కలు కాక చూడండి, క్రీస్తు విరోధి బయలుపరచబడటం జరిగేది ఎప్పుడు అంటే దేవాలయం కట్టబడిన తర్వాత. వాడు బయలుపరచబడకుండా ప్రభు రాకడ దినం రాదు. ఆ ధర్మ విరోధి బయలుపరచబడకుండా వాడు సొంత కాలమందు బయలుపరచబడవలని వాడిని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు. అడ్డగించున్నది 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అది 7వ వచనం ఏంటి? అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడే వరకు అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. దీని అర్థం ఏంటి? అడ్డగించున్నది సంఘం, అడ్డగించువాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? భూమి మీద. భూమి మీద ఎక్కడ ఉండి పనిచేస్తున్నాడు? ఎవరి ద్వారా పనిచేస్తున్నాడు? యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ వారిలో నివసిస్తూ పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు విశ్వాసుల పరిశుద్ధులు నివసిస్తూ
వీరు ప్రార్థనా విజ్ఞాపన వీరి ద్వారా చేయించడం ద్వారా సంఘం ప్రార్థించుట వలన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? వాడు సొంత కాలానికి ముందుగా రాకున్నట్లు అడ్డగిస్తున్నాడు. సంఘం ప్రార్థించుట వల్ల పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తున్నాడు. ఇది మీకు అర్థం కావాలంటే, హేరోదు రాజు యాకోబును తలగొట్టించేశాడు. ఆ తర్వాత పేతురును చెరసాల వేయించాడు. ఇది అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో రాయబడింది. సంఘము అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దూతను పంపించాడు. పేతురు బయట తీసుకొచ్చాడు. ఇక్కడ విఫలమైంది ఎవరు? హేరోదు. విఫలమైంది ఎవరు? హేరోదు. హేరోదు అనుకున్నట్టుగా జరగలేదు. ఇక్కడ కారణం ఏంటి? సంఘం ప్రార్థించినందున పరలోకండి దేవుడి చేత పంపబడ్డ దూత పేతురు తప్పించాడు. సంఘం ప్రార్థించలేదనుకో, యాకోబుకి ఏమైందో పేతురు కూడా అదయ్యేది. యావత్ భూమి ఉన్న క్రైస్తవ సంఘం పరిశుద్ధాత్మలో ప్రార్థించడం వల్ల, ఏ దేవుని ఆత్మలో ప్రార్థన చేస్తున్నావో నిన్ను ఆధారం చేసుకునే పరిశుద్ధాత్మ దేవుడు అగాధముల నుంచి వచ్చి క్రూరముగాన్ని సొంత సమయానికి మునుపు రాకుండా వాడిని అడ్డగిస్తూ ఉంటాడు. వాడు వచ్చేది ఎందుకు? వాడు వచ్చినప్పుడు దేవుడని చెప్పుకోవటమే కాదు, లోకంలో అధికారం కలిగి ఉండటమే కాదు, దేవుడని చెప్పుకొని ఆరాధన పొందటమే కాదు, పరిశుద్ధులతో యుద్ధమాడను, వారు జయింపను అని అధికారం ఇవ్వబడినది. వాడు వచ్చేది పరిశుద్ధులతో యుద్ధం ఆడటానికి. ముందు ఆయన నామం పెట్టబడి దేశాలతో యుద్ధం ఆడతాడు. తర్వాత ఏం చేస్తాడు? పరిశుద్ధ సంఘాలు, పరిశుద్ధ కుటుంబాలు, పరిశుద్ధమైన వ్యక్తులు, ప్రభువును మాత్రమే ప్రేమిస్తూ ప్రభువును మాత్రమే సేవించే వారికి విరుద్ధంగా వాడు ఏం చేస్తాడు? వాళ్ళు తొలగించే ప్రయత్నం చేస్తాడు. శ్రమల ద్వారా, శోధల ద్వారా, చివరికి ప్రాణాలు తీయట ద్వారా. వాడు వచ్చినప్పుడు పరిశుద్ధులతో యుద్ధమాటకు, వారు జయించటకు వానికి అధికారం ఇవ్వబడెను. 42 నెలలు, 3.5 సంవత్సరాలు ఏం అధికారం ఇవ్వబడను? పరిశుద్ధులతో యుద్ధమాడి జయించటను. చివరికి ప్రకటన గ్రంథంలో 2 ప్రవక్తలు హానోకు, ఏలియాలతో కూడా వాడు యుద్ధమాడి వారు జయిస్తాడు. వారు పరిశుద్ధులు యుద్ధమాడి జయిస్తాడు. సంఘాలతో యుద్ధమాడి జయిస్తాడు. ఆయన నామం పెట్టబడే దేశాలతో యుద్ధమాడి జయిస్తాడు. వాడు వచ్చేదే పరిశుద్ధులతో యుద్ధం ఆడటానికి. క్రీస్తు విరోధికి మునుపు సంఘం వెళ్ళిపోతే సీక్రెట్గా వాడు వచ్చి ఎవరితో యుద్ధం ఆడతాడు? ఎవరు జయిస్తాడు? ఎవరితో యుద్ధం ఆడతాడు? ఎవరు జయిస్తాడు? యుద్ధం ఆడటానికి ఎవరున్నారు? పాపులతో యుద్ధం ఆడతాడని బైబిల్ చెప్పడం లేదు. పాపులందరూ వాని వర్షిప్ చేస్తారు, వాని ప్రతిభకు మొక్కుతారు. పాపులందరూ ఏం చేస్తారు? వాని ముద్రించుకుంటారు, నొస కానీ కుడి చేతమో కానీ. చూడు, దానికి స్తోత్రం. పాపులతో యుద్ధం చేయడు. వాడు యుద్ధం చేయడానికి పరిశుద్ధులు కావాలి. ఎవరు కావాలి? పరిశుద్ధులు కావాలి. వాడు రాకమునుపు యేసుప్రభు వచ్చి పరిశుద్ధులు తీసుకుని వెళ్ళిపోతే వాడు వచ్చి ఏం చేస్తాడు భూమి మీద? కొంతమంది ఏం చెప్తారంటే, అన్యజనులను సంఘము వెళ్ళిపోద్ది సీక్రెట్ ర్యాప్చర్లో. యేసుప్రభు సీక్రెట్గా వచ్చినప్పుడు సీక్రెట్ ర్యాప్చర్ అని. తర్వాత క్రీస్తు విరోధి బయలుపరచబడితే యూదులకు శ్రమలట. అది యాకోబుకి ఆపద్దినం. అప్పుడు ఆ టైంలో యూదులు రక్షణ పొందుతారట. చూడండి, 2000 సంవత్సరాల క్రితము పెంతెకోస్తు పడిన పరిశుద్ధాత్మ కుమ్మరించబడి ఇప్పటి వరకు కుమ్మరించబడుతూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేసే పని ఏంటి తెలుసా? యేసుప్రభు చెప్పాడు, ఆయన వచ్చినప్పుడు మనుషుల్ని తమ పాపాలను ఒప్పింపజేస్తాడట. నీతిని ఒప్పింపచేయను, తీర్పును ఒప్పింపచేయను. పాపమును ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండగా ఎవడు ఒప్పుకొని విడిచిపెట్టాలి? చాలామంది అంగీకరిస్తలేదు. సంఘాన్ని పరిశుద్ధాత్మ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పాపమును, నీతిని, తీర్పును ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ భూమి మీద ఉండడు అని చెప్తూనే
మళ్ళీ విడవబడ్డ వారు ఏం చేస్తారట? శ్రమల కాలములో మారుతారట. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఉండే జీవితాలు మార్చబట్టం అనేకులే కంటికి కనబడటం లేదు. పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వీరి పాపాలు ఒప్పింపజేసేది? ఎవరు నీతిని ఒప్పింపజేసేది? ఎవరు తీర్పుని ఒప్పింపజేసేది? వీటిని ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడు ఏడి? వెళ్ళిపోయాడు. సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. క్రీస్తు విరోధి వచ్చాడు. క్రీస్తు విరోధి కాలంలో ఏముంటుంది? భూమి నిండా పాతాళపు దయ్యాలు ఉంటాయి. దయ్యాలన్నీ కూడా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహం దేవదూతలందరూ భూమి మీదకి వచ్చారు. అగాధముల నుంచి వచ్చే ఈ సర్పసంతానమైన క్రీస్తు విరోధి భూమి మీదకి వచ్చినప్పుడు పాతాళమంతా భూమి మీద ఉంటుంది. యేసు ప్రభు పరలోకుడు వచ్చినప్పుడు సమస్త దూతల పరివారంతో వస్తాడు. సమస్త పరిశుద్ధుల ఆత్మలతో వస్తాడు. పరలోకం ఖాళీ, భూమి మీదకి వస్తారు. అగాధం నుంచి వచ్చి క్రీస్తు విరోధి వాడు ప్రపంచాధిపత్యం వహించినప్పుడు పాతాళం అంతా ఖాళీ. దయ్యాలన్నీ ఎక్కడ ఉంటాయి? భూమి మీద ఉంటాయి. అవి ఏం చేస్తాయి? నువ్వు పాపల విషయం పశ్చాత్తాపడి విమోచించబడ్డానికి నీలో పనిచేయవు. పాపివి మరెక్కువ పాప అయిపోయేట్టు చేస్తాయి, మరి ఎక్కువ భ్రష్టుడు అయిపోయేట్టు చేస్తాయి, అక్షరాలను దయ్యంలాగా అయిపోయేటట్టుగా చేస్తాయి. సంఘం పరిశుద్ధాత్మ తీసుకొని పోతే విడవబడ్డప్పుడు యూదులు మాత్రట. అంటే తర్వాత క్రీస్తు విరోధ పరిపాలన తర్వాత యూదుల కోసం వస్తున్నట. ఏంటిది? యేసు ప్రభు మొదటిసారి లోకానికి వచ్చినప్పుడు ప్రాణం పెట్టడానికి గొర్రెపిల్ల స్వభావం సంతరించుకుని వచ్చినప్పుడు యూదుల కొరకు ఒక్కసారి, అన్యజనులకు ఒక్కసారి వచ్చాడా? ఏం చేశాడు ఆయన? ఈ సువార్తను సర్వలోకానికి ప్రకటించాడు అన్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న ఇజ్రాయేల్ రారా, విశ్రాంతి దినమున అంటే శనివారమున నా దగ్గరకు రండి, గుడికి రండి, మీకు విశ్రాంతి కలగజేస్తా అని యూదులకు మాత్రం చెప్పలా. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారులారా, యూదులా అన్యులా ఏమీ లేదు, సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. సాటర్డేనా సండేనా ఏ రోజైనా కానీ రండి, నా యొద్దకు రండి. పగల రాత్ర 24 hours మీ ఇష్టం వచ్చే సమయానికి నా దగ్గర రండి. ఏం చేస్తాను? మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన సువార్త ద్వారా అందరిని పిలిచాడు. యేసు ప్రభు అందరి కొరకు వచ్చాడు. హెబ్రీ పత్రిక 2:9 ప్రతి మనిషి కొరకు ఆయన మరణాన్ని రుచి చూచాడు. వాడు యూదుడా అన్యుడా భేదం లేదు. యూదుల కొరకు అన్యుల కొరకు ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు మొదటి రాకడ గొర్రెపిల్ల వలె వచ్చాడు. అందరి కొరకు ఒకే రాకడ, మొదటి రాకడ. రెండవసారి వచ్చేటప్పుడు అన్యజనుల్లోను సంఘం కొరకు ఒకసారి, శ్రమల కాలములో దేవుని వైపు మళ్లించబడే ఇజ్రాయేల్ కొరకు ఒకసారి. ఇవి అన్నీ కాదు, బైబిల్ చెప్పలేదు అట్లా. యేసు ప్రభు పరలోకుడు వచ్చినప్పుడు ఆయన తీసుకొని వచ్చే పరిశుద్ధుల ఆత్మల్లో అన్య జనులలో నుండి రక్షించబడ్డ పరిశుద్ధమైన ఆత్మలు ఉంటాయి, యూదులలో నుండి రక్షించబడ్డ పరిశుద్ధమైన ఆత్మలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, దేవుని కలుగాక. యేసు ప్రభు వచ్చే సమయానికి యూదుల్లోంచి రక్షించబడ్డ వారే కానీ అన్యజనుల్లోంచి రక్షించబడ్డవారు కానీ బ్రతుకున్న వారు అందరూ కూడా, అప్పటి వరకు సజీవులైన వారు అందరూ కూడా మహిమలోనికి మార్చబడటం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు రాకడ, రెండవ రాకడ ఒకటే. మొదటి రాకడ ప్రాణం పెట్టడానికి వచ్చాడు, అయిపోయింది. రెండవ రాకడ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. తన వారికి మహిమనివ్వడానికి రాబోతున్నాడు. తనను అంగీకరించిన వారికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. ఒకే రాక. ఎట్లా ఉంటుంది తెలుసా? యేసు ప్రభు బాప్తిస్మ చేత యోర్దానులో బాప్తిస్మ పొందినప్పుడు పరిశుద్ధాత్మ పౌరుషరాకారంతో యేసు ప్రభుకి రాగా పరలోక దేవుని స్వరం వచ్చింది. ఏమని? నీవు నా ప్రియ కుమారుడవు, నీ అందు నేను ఆనందించున్నాను.
ఇది ఒక సువార్తలో ఉంది. మరొక సువార్తలో ఏముంది తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించున్నాను. అంటే దేవుడు 2 స్వరాలు వినిపించాడా? ఒక్కటే స్వరం. యేసు ప్రభువుకు మాత్రమే వినబడే స్వరం ఏంటంటే, నీవు నా ప్రియ కుమారుడవు, నేను నీ యందు ఆనందిస్తున్నాను. ఇదే స్వరం బాప్తిస్మిచ్చి యోహానుకు కానీ అక్కడ ఉన్న వారికి వినబడే విధానం ఏంటయ్యా అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించున్నాను. ఒకే స్వరం. యేసు ప్రభు 2వ రాకడ కూడా అంతే. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ గాక. ఆయన 2వ రాకడలో పరిశుద్ధుల కొరకు వస్తున్నాడా? అవును. ఆ 2వ రాకడలో పాపులకు తీర్పు తీర్చకు వస్తున్నాడా? అవును. ఆ 2వ రాకడ అనేది ఒకేసారి సంభవించేది. ఒకటి సీక్రెట్, ఒకటి ఓపెన్ కాదు. గత సందేశంలో చెప్పాను కదా, ఆయన ప్రత్యక్ష మగును. యేసుప్రభు చెప్పాడు, మనిషి కుమారుడు ప్రత్యక్ష మగు దినమున. పౌలు చెప్పాడు, ఆయన ప్రత్యక్ష మగును. పేతురు చెప్పాడు, ఆయన ప్రత్యక్ష మగును. యోహాన్ చెప్పాడు, ఆయన ప్రత్యక్ష మగును. వారు చెప్పేది ఎవరికి? సంఘాలకు. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యే దినాన్ని గురించి, ప్రత్యక్షమగు ఆ రాకడ దినాన్ని గురించి సంఘాలకు బోధించారు, నేర్పించారు. ఆ ప్రత్యక్ష కొరకు ఎదురు చూడమని చెప్పారు. ఆ ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రత్యక్షం కాబోయే దాని కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సంఘానికి మాలాంటి సేవకులు బోధించడం వల్ల ఏమవుతుంది? ఆ సీక్రెట్కి వచ్చేదంతా కళ్ళు పూసుకొని సీక్రెట్గా చూస్తున్నారు. అట్లా అయిపోయింది పరిస్థితి. కళ్ళు పూసుకుంటే ఏం కనబడదు, ఏం కనబడదు. ఆత్మీయ నేత్రాలు మూసుకుంటే కూడా సీక్రెట్ అంటారు వాళ్ళు. మనోనేత్రాలు మోయబడవారు చెప్పబడే మాట సీక్రెట్ కమింగ్. మీ నేత్రాలు వెలిగించబడితే 2వ రాకడ విషయంలో ఆయన ప్రత్యక్ష దినము కొరకు మీరు కనిపెట్టుకుంటారు. ఆయన ప్రత్యక్ష దినము కొరకు మీరు కనిపెట్టుకుంటారు. పిల్లారా, ఆయన ప్రత్యక్ష మగు వరకు నిష్కలంకంగా నేను నీకు అప్పగించిన ఆజ్ఞ గైకొను ఓ తిమోతి. కొందరు ఏం చెప్తారు? ఈ సువార్త పోయబడిద్ది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం చెప్పబడిన మాట, అన్నపానము లేకపోవడం వల్ల వచ్చే కరువు కాదు, కానీ యెహోవా మాట వినకపోవడం వల్ల వచ్చే కరువు అని చెప్పుకొచ్చాడు. అంటే మొత్తం బైబిల్ క్లోజ్, జాగ్రత్త, బైబిల్ క్లోజ్, జాగ్రత్త అని చెప్తారు. పౌలు ఏమంటున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3, 4, 5 వచనం ఏం చెప్పాడు? సువార్తను ప్రకటించే విషయంలో మొదటి దినము నుండి మీరు నాతో పాలివారేంటో చూచి. ఈ సత్క్రియను ఆరంభించాడు. ఏ సత్క్రియ? సువార్తను ప్రకటించే ఈ సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను. యేసు ప్రభు 2వ రాకడ దినం వరకు ఈ సువార్త వ్యాపకం అనేది కొనసాగిస్తారు అని నేను నమ్ముతున్నాను. పౌలుకు తన అనుభవంలో తనకు తెలిసిన విషయం ఏంటయ్యా అంటే, యేసు ప్రభు వచ్చేంతవరకు సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది. యాంటిక్రైస్ట్ ఆపుతాడా? సైతాన్ ఆపుతాడా? మనుషులు ఆపుతారా? పౌలు ఏమన్నాడు తెలుసా? సువార్త ప్రకటిస్తున్నందుకు నాకు సంఖ్యలు వేసి చెరసాలలో వేశారు. సువార్త ప్రకటించకుండానట్లు నేను సంఖ్యలతో బంధించబడ్డప్పటికి కూడా దేవుని వాక్యం బంధించబడి ఉండలేదు. ఆయన వదిలిపెడితే ప్రకటించే సువార్త వాక్యం కంటే సంఖ్యలు వేసి లోపల కూర్చుంటూ పెట్టుకుని సువార్త వాక్యం ఎక్కువగా ప్రబలమైంది. ఆయన వదిలిపెట్టి ఉంటే పత్రికలు రాసేవాడు కాడు. లోపల పడవేసినందుకు లోపల ఉండి ఏం చేశాడు తెలుసా? దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ సంఘాలు సంతరించుకుంటూ వచ్చి పత్రికలు రాసి పంపాడు. అది బైబిల్లోకి చేర్చబడ్డాయి పౌలు పత్రికలన్నీ కూడా. పౌలు ఎప్పుడో 1st సెంచరీలో వెళ్ళిపోయాడు పరలోకానికి, కానీ 21st సెంచరీ వరకు కూడా పత్రికల ద్వారా పౌలు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఆ రోజుల్లో ఆయన బంధించారు సువార్త ప్రకటించకుండా, కానీ వాక్యం బంధించబడటం జరగలేదు. ఎవరు ఆపలేరు వాక్యాన్ని.
దేవుని వాక్య నిమిత్తం యేసుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు పద్మాస్ ద్వీపంలో నేను పరవాసనైతిని, ఖైదీని అయిపోయాను అంటున్నాడు. అతడు బంధించబడ్డాడు యోహాను వృద్ధాప్యంలో, కానీ దేవుని వాక్యం బంధించబడలా. ప్రభు దిగొచ్చాడు. ఆసియాలో 7 సంఘాలకు రాయి ప్రకటన గ్రంథం రాశాడు. ఫస్ట్ సెంచరీలో రాయబడ్డ ఇది జైల్లోంచి రాయబడ్డది ఈరోజు ప్రపంచమంతా ప్రకటన గ్రంథం. అతడు బంధించబడ్డాడు, కానీ వాక్యం బంధించబడలా. యేసు ప్రభు రెండోసారి వచ్చేంత వరకు కూడా వాక్యం మామూలుగా ప్రకటించబడటం కాదు, శక్తితో ప్రకటించబడుతుంది. దేవుని వాక్యం సాక్ష్యం ఇచ్చే అద్భుతములు, సూచకులు, మహత్కార్యాలు మాటతో మాత్రమే కాదు, దేవుని వాక్యానికి సాక్ష్యం ఇచ్చే సూచకులు వెంబడిస్తాయి. జరుగునని మనం అనుకోలేని భయంకర కార్యాలు వాక్యం ప్రకటిస్తుడుగా దేవుడు చేస్తాడు. పిల్లలారా, నమ్మండి. దేనికి స్తోత్రం, దేని మహిమకులుగాక. వాక్యం బంధించబడదు, కాకపోతే ఒక్కటి జరిగింది. ఇతర ఆత్మలు కలిగిన వారు ఉంటారే, చెడ్డ ఆత్మలు చివరి దినాల్లో, ముఖ్యంగా క్రీస్తు విరోధి కాలంలో భయంకరంగా కుమ్మరించబడతాయి. అంచె దినాల్లో దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించినట్టుగానే సాతాను కూడా ఏం చేస్తాడు తెలుసా? లోకములో అవిధేయుల వారి మీద కుమ్మరిస్తాడు. కనుక బైబిల్ చెప్తా ఉంది 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, సాతానుడు అవిశ్వాసులలో తన బలాన్ని కనపరుస్తున్నాడు. ఏ విధంగా క్రీస్తు విరోధిని నమ్మునట్లుగా, అబద్ధాన్ని నమ్మునట్లుగా, అబద్ధముతో కూడా సూచక్రియలు, మహత్కార్యములు సాతాను బలాన్ని కనపరిచి ఉంటాయని చెప్తున్నాడు. ఇది సూచకులు, అద్భుతాలు, అబద్ధ ప్రవక్తలు చేస్తున్నారంటే వారి నెత్తిలో, వారిలో, వారితో దయ్యపాత్మలు ఫుల్గా ఉంటాయి. యేసుప్రభు కొలతలేని పరిశుద్ధాత్మతో ఉన్నాడు కనుక మేలు చేసి అద్భుతాలు చేసుకుంటూ పోయాడు. కానీ ఇక్కడ సాతాను కుమ్మరించి ఆత్మ వల్ల అబద్ధ ప్రవక్తలు చేసేది ఏంటి? మోసగించటానికి చేసే సూచకులు, అద్భుతాలు. ఏంటి మోసం చేయటం? దయ్య మనుషుడైన సాతానుడు క్రీస్తు విరోధులు ఉన్న వాడిని ఉంటాడే, ఆ క్రీస్తు విరోధి చూపెడుతూ ఇతడు దేవుడు అని సూచకలు చేస్తారు. సూచకలు బట్టి ఏం చేస్తారు? అక్కడికే పరిమితమైన మనుషులందరూ కూడా వారిని దేవునిగా చేసుకుంటారు, నిత్యనాశనం అవుతారు. చూడండి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కడవరి దినములలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, కడవరి దినములలో, ఇదే దినాలు, కడవరి దినములలో మోసపరచు ఆత్మల యందును, దయ్యముల బోధ యందును లక్ష్యము చాటి విని, బాగింటారు. టీవీలో ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, ఇతరులైన వాటి పీస్ కార్యక్రమం వింటారు. ఇంటి నిండా నిండుతుంది క్రీస్తు విరోధాత్మ. దేవుని వాక్యం తప్ప వేరే టీవీలలో వినకండి. వాళ్ళల్లో ఏ ఆత్మ వల్ల చెప్తున్నారో వింట వల్ల అదే ఆత్మ మీలో పనిచేస్తుంది. మీ భార్య భర్తలు కొట్టుకుంటారు, నీ పిల్లలు నీ మాట వినరు, నీళ్ళు ఇంటిని దయ్యాలతో నింపుకుంటున్నావు. టీవీ కార్యక్రమాల ద్వారా కూడా నీకు దయ్యాలు వస్తాయి. టీవీ కార్యక్రమాల్లో దేవుని వాక్యం, ఆత్మాభిషేకుడు ఉన్న వాక్యం దైవజనులు చెప్తా ఉంటే నీ ఇంట్లో పరిశుద్ధాత్మ వాతావరణం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. మీకు సమాధానం, సంతోషం, ప్రేమ, ఐక్యత, ఆశీర్వాదం అన్నీ ఉంటాయి. ఇతరమైన వాటి విన్నారా? ఏమవద్దు. పౌలు ముందుగా చెప్పాడు, కడవరి దినములలో మోసపరచు ఆత్మల యందు, దయ్యముల బోధ యందు లక్ష్యముంచి, వాళ్ళు చెప్పేదాన్ని వినటానికి ఆసక్తి, వినటం లక్ష్యముంచి విశ్వాస భ్రష్ట. ఆల్రెడీ విశ్వాసులు కానీ భ్రష్ట అవుతారట. విశ్వాస భ్రష్టులగుదురని ఉట్టిగేదో పైపైన కాదు. కొన్ని కార్యక్రమాలు 5 minutes చాలు, కొన్నిసార్లు క్లిప్స్ పంపుతారు. సేవకుల పేరుతోటే ఉంటారు, మిగతాలు వదిలిపెట్టండి. వాళ్ళ క్లిప్స్ పంపుతారు నాకు వాట్సాప్లో. చూసి 2 నిమిషాలకి హోల్స్పీడ్ వద్దని చెప్తాడు. పవర్ దాంట్లో నుంచి, ఫిల్మ్లో నుంచి విడుదలై పవర్ యాక్టిఫై చేయడం చూస్తుంటా. ఎంత భయంకరం అది! సేవకుడు వాక్యం చెప్పేది బైబిల్, కానీ ఏ ఆత్మతో చెప్తున్నాడు? నేను చెప్తా, చూడొద్దు అని చెప్తా. కొన్ని జాగ్రత్తలు సంఘ కాపరనోడు చేస్తాడు. ఏం కాయాలా నీకు? యాక్సిడెంట్ కాకుండా నేను నీ బాడీని కాయాలనా? పాస్టర్ చేసేది ఆత్మలు కాయాలా, ఆత్మలను పోషించాలా, ఆత్మలు కాయాలా. దీంట్లో భాగంగా నేను జాగ్రత్త చేయడానికి ప్రయత్నం చేస్తే ఈయన ఎప్పుడు ఆత్మల గురించి మాట్లాడతాడు.
మరి ఆత్మలే, దేవుడు ఆత్మే, దయ్యం ఆత్మే, దూతల ఆత్మలే, నేను ఆత్మే, నువ్వు ఆత్మే, వచ్చే అగాధల నుంచి వచ్చేది కూడా ఆత్మే. ఇంకా బుద్ధిహీనంగా అజ్ఞానంగా ఉండొద్దు. చివరి దినాల్లో సమయం కొంచెమే, సద్వినియోగం చేసుకుందాం. దినంలో చెడ్డవి, సమయం పోలిక సద్వినియోగం చేసుకోవాలి. పౌలు చెప్తున్నాడు పత్రికల్లో, ఎఫెసీ పత్రిక 5:15 కాబట్టి ప్రభుత్వ పిల్లవాళ్ళ చివరి దినాల్లో ఇతర ఆత్మలు భయంకరంగా పనిచేస్తాయి కనుక నువ్వు ఖచ్చితంగా పరిశోధన పడి ఉండాలి. ఖాళీ పార్ట్ నీ బాడీలో ఉండడానికి వీలు లేదు. నీ బాడీలో ఖాళీ భాగం కొంచెం ఉన్నా వాడు ట్రై చేస్తాడు ఈ భాగాన్ని పట్టుకుంటాను. పట్టుకొని ఏం చేస్తాడు, నేనేం చేస్తూ ఉంటాడు, అనక దుక్కుతూ ఉంటాడు. నీలో హోలీ స్పిరిట్ ఉంటే వేరే ఆత్మలు రావు, కానీ బాడీలో పనిచేస్తాయి, మైండ్లో పనిచేస్తాయి. చేస్తూ హోలీ స్పిరిట్ నడిపింపును నీవు గుర్తించకుండా చేస్తాయి. ఈ విషయాలు ఉంటాయి. కాబట్టి ఖాళీ స్థలము, హెడ్ టు ఫుట్ వరకు ఖాళీ స్థలం ఉండవద్దు. ఆత్మపూర్ణులై ఉండుడి, వానికి ప్లేస్ లేదు. పరిశుద్ధాత్మపూర్ణులై ఉండుడి, వానికి ప్లేస్ లేదు. నాలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని చెప్తారు. అడుగుని ఎంతో గింత అంత ఉంటే నాలో కూడా ఉన్నాడు. మరి మిగతా భాగం ఖాళీ భాగం ఉందే, అపాయం. ఈ చివరి దినాలలో పరలోకం భూమి మీద పనిచేస్తుంది, పాతాళం భూమి మీద పనిచేస్తుంది. అంటే ఏంటి తెలుసా? ఆత్మలు. మనుషుడు మంచి కంటే చెడుకే ఎక్కువ ఒగ్గుతాడు, చెడుకే ఎక్కువ అనుమతిస్తాడు. ఇంతకాలం జరిగిందేమో కానీ ఇక ముందు జరగకుండా చూసుకోండి. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రభుకు భయపడదాం, దేవునికి భయపడదాం. అన్ని భయాలు పోయినాయి రక్షణ పొందినంగా, అన్నీ పోతాయి, కానీ దేవుని భయం పోవద్దు. దేవుని భయం పోవద్దు. బైబిల్ చెప్తుంది, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. రక్షింపబడ్డ వ్యక్తి నీ రక్షణ కొనసాగించుకోవటానికి దైవిక భయము, దేవుని విషయంలో వణుకు అనేది నీకుండాలా. జీవితంలో పరిస్థితుల గురించి భయం ఉంటే రక్షణతో పోతుంది. కానీ దేవుని భయం అనేది నిత్యం నీకు ఉంటుంది, అది పవిత్రమైన భయం. కాబట్టి రక్షణ పొందిన వ్యక్తులు నీ సొంత రక్షణ కొనసాగించుకోవడానికి భయముతో వణుకుతో అనే ప్రాముఖ్యమైన విషయం. చివరి దినాల్లో ఉంటున్నాం. క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. ఆ తర్వాత క్రీస్తు కూడా వచ్చి తన నోటి ఎప్పుడు చేత వారు సంహరిస్తాడు. చూడండి, కొన్ని విషయాలు చెప్తాను దీనికి సపోర్ట్గా. నేను 2 లేక 3 సాక్ష్యాలు అని చెప్పి ఇప్పుడు చెప్పాను కదా, అంతకంటే ఒక విధానం నేను చూపెడతాను. ఆదాము అనే మనుషుడు ఉన్నాడు. అతడి అవిధేయత వల్ల మనుషులందరూ పాపులైపోయి మనుషులందరికీ మరణం వచ్చింది. రెండవ ఆదాము అనే యేసు ప్రభు ఉన్నాడు. ఆయన చూపిన విధేయతను బట్టి అనేకులు నీతిమంతులుగా తీర్చబడి పునరుద్ధానం పొందుతున్నారు. ఆదాము అనే మొదటి మనుషుల ద్వారా మరణం వచ్చెను, రెండవ ఆదాము అనే యేసు ప్రభు వల్ల పునరుద్ధానం వచ్చెను. అంటే అర్థం, నష్టం చేసేవాడు ముందు వచ్చిండు, క్షేమమి మేలు చేసేవాడు తర్వాత వచ్చాడు. ఆదాముకి 2 కుమారులు పుట్టాడు. మొట్టమొదటి వాడు కయ్యను. కయ్యను గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వాడు దుష్ట సంబంధి అయి, అంటే సాతాను సంబంధి అయి, తన తమ్ముడైన హేబేలు, అతని గురించి ఏం చెప్తుందో తెలుసా బైబిల్? నీతిమంతుడు. నీతిమంతుడు హేబేలు అంటే అర్థం దేవుని సంబంధి. దుష్ట సంబంధి అయిన కయ్యను అంటే సైతాను సంబంధి. సైతాను సంబంధి అయిన వాడు దేవుని సంబంధి అయిన హేబేల్ని చంపేశాడు. మొదటి వాడేవాడు కయ్యను, తర్వాత పుట్టినవాడేవాడు హేబేలు. అంటే దుష్ట సంబంధి అయిన వాడు, దుష్టుడు ముందొచ్చాడు, నీతిమంతుడు తర్వాత వచ్చాడు. ఇది రెండవది. మూడవది ఏంటి తెలుసా? అబ్రహాముకి దాసిని హాగారును బట్టి శరీర ప్రకారమైన ఇస్మాయిల్ పుట్టాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? శరీర ప్రకారం పుట్టినవాడు. ఇస్సాకు గురించి ఏం చెప్తుంది? అబ్రహాం భార్యైన షారకు పుట్టినవాడు ఇస్సాకు. అతడు వాగ్దానాన్ని అనుసరించి ఆత్మను బట్టి పుట్టినవాడు.
శరీర ప్రకారం పుట్టేవాడు ఆత్మను బట్టి పుట్టేవాడిని ఎలాగ హింస పెట్టెనో. పాత నిబంధనలో పరిహసించడం ఉంది, కొత్త నిబంధనలో హింస పెట్టేట్టుగా పౌలు చెప్తున్నాడు. చూడండి, శరీర ప్రకారం పుట్టిన వాడేమో ముందు వచ్చాడు, ఆత్మను అనుసరించి పుట్టినవాడేమో రెండో వాడికి వచ్చాడు. ఆ తర్వాత ఇస్సాకి భార్య రిబ్కా గర్భవతి అయింది. గర్భంలో పెనుగులాడు జరుగుతూ ఉంటే దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు ఏం చెప్పాడు తెలుసా రిబ్కాతోటి? నీ గర్భాన 2 శిశువులు ఉన్నారు, 2 జనపదములు నీలో నుండి వచ్చును. పెద్దవాడు చిన్నవానికి దాసుడైపోతాడు, పెద్దవాడు భ్రష్టుడైపోతాడు, చిన్నవాడు ఆశీర్వదించబడతాడు అని చెప్పి, కాబట్టి నేను పెద్దవాడైన ఏశావుని ద్వేషించుతని, యాకోబును ప్రేమించుతని అని చెప్పాడు. భవిష్యత్ జ్ఞానం గల దేవుడు ఎవరు ఎట్లయిపోతారో ఎరిగి ఆ ముందుగా మాట చెప్పాడు. అంటే చూడండి, భ్రష్టుడైన వాడేమో మొదటివాడిగా వచ్చును, ఆశీర్చబడ్డవాడేమో రెండవ వాడిగా వచ్చును. ఇజ్రాయేల్ రాజ్యముగా చేయబడదు. ఎప్పుడు పౌలు తెలుపు దేశమైన వాగ్దాన దేశం అబ్రహాముకి అతని సంతానానికి వాగ్దానం చేసే దాన్ని ఇజ్రాయేల్ స్వతంత్రించుకున్న తర్వాత వారికి మొదటి రాజు ఎవరయ్యా అంటే, సకల జనుల మర్యాద చొప్పున మాకు వచ్చుచూ పోవచ్చున్న న్యాయం తీర్చే ఒక రాజు కావాలని ఇజ్రాయేల్ సమూయేలు దగ్గర పోయి అడిగారు. అడగటమే కాదు, వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. సమూయేలు దేవునికి మొర్ర పెట్టాడు, వారి మొర్ర నా ఎదుగు చేరింది. వారి కోరిక చొప్పున చేద్దాం. గాడిదలు కాసేవాడు, గాడిదలు పోగొట్టుకునేవాడు నీ దగ్గరకు వస్తాడు. బెన్యామీను గోత్రీయుడు కీషు కుమారుడు, అతని పేరు సౌలు, అది రాజుగా నియమించి చాలా ఎత్తుంటాడు. వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? సకల జనుల మర్యాద చొప్పున అన్య జనులు చుట్టూ దేశాలు ఉన్నాయే, మోయాబోయులు, సిరియనులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, వీళ్ళు రాజులందరూ కూడా చాలా ఎత్తు బలంగా ఉన్నారు. యుద్ధంలో సైన్యానికి ముందు పోతూ వెనక్కి వస్తున్నారు. కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా పెద్ద ఎత్తరి కావాలని వారికి ఒక పిక్చర్ ఉంది. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఇట్లాంటి వ్యక్తి కావాలని. వాళ్ళ ప్రార్థన దేవుడు అర్థం చేసుకుని ఇట్లాంటి ఎవడు ఉండగా ఎదుకాడు. ఎదుగుతూ ఎవరు దొరికిండు? సౌలు. వాళ్ళు కరెక్ట్ వాళ్ళ పెరిగి తగ్గట్టుకున్నాడు. కాబట్టి సౌలు వారు అడిగినందుకు ఇచ్చాడు అంతే. దేవుడు ఏర్పరచుకునే వ్యక్తి కాదు. వారి ప్రార్థన బట్టి, వారు కోరిన దాన్ని బట్టి సౌల్ని దయచేసాను అంతే. మొదటి రాజు. ఇతని కాలములో ప్రజలు ఏ మేలు పొందలే, నష్టపోయారు. దేవుడు కోరుకున్న వ్యక్తి, ఏర్పరచుకున్న వ్యక్తి, ఆయన హృదయాసర వ్యక్తి పాడి గొర్రెలు మేపడం మాన్పించి ఇజ్రాయేలుకి అధిపతిగా చేయబడ్డ వ్యక్తి ఎవరైనా తెలుసా? దావీదు. దయ్యం దురాత్మతో నడిపించబడి ఇజ్రాయేల్ పాలించాడు. దయ్యం సౌలు ద్వారా ఏలింది ఇజ్రాయేల్ని. దేవుని ఆత్మతో నడిపించబడి దావీదు పాలన ఇచ్చాడు. దేవుడు దావీదు ద్వారా ఇజ్రాయేల్ని ఏలాడు. ప్రజలకు మేలు కలిగింది. చూడండి, దురాత్మతో నడిపించేవాడు ముందు రాజు అయ్యాడు, దేవుని ఆత్మ నడిపించబడేవాడు రెండవ రాజు. దేవుని ఇష్టాసరిగా పాలన ఇచ్చిన రాజు రెండవ వాడిగా వచ్చాడు. నేను చెప్పిన వాటిలో మొదటిదంతా కూడా చెడ్డది, రెండవదంతా మంచివారుగా కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనకు పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. పాత నిబంధన బలుల రక్తము హెబ్రీ 9:13 ప్రకారము అది శారీరక శుద్ధి కలగజేస్తుందట. నువ్వు పరలోకం పోవడానికి పనిచేయదు. శారీరక శుద్ధి, కోడల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము, ఆవు బూడిద చల్లుటయు శారీరక శుద్ధి కలగజేసేలా అంటాడు హెబ్రీ 9:13. శారీరక శుద్ధి. 9:14 హెబ్రీలు ఏమంటాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా క్రీస్తు తను తాను దేవునికి అర్పించుకున్న ఆయన రక్తము జీవుల దేవుని మనం సేవించడానికి మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువ శుద్ధి చేయడు లోపల కడిగింది. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మనం పవిత్రంగా చేసేసింది. చచ్చిన మనస్సాక్షి యేసు రక్త కడగ్గా తిరిగి బ్రతికింది. ఇక మనస్సాక్షితో నడిపించబడుతున్నాం. ఇప్పుడు తప్పు ఒప్పులు సాక్ష్యం ఇస్తుంది మనస్సాక్షి. పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. పౌలు చెప్తున్నాడు,
యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనస్సాక్షి సరిగ్గా పనిచేయుచున్నది, అది నిర్దోషమైనదిగా ఉన్నట్లుగా దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లుగా దాన్ని అభ్యాసము చేసుకొనుచున్నారు. పాత నిబంధన బలి రక్తం మనస్సాక్షిని కడిగిందా? రక్షణ ఇచ్చిందా? పాపాలు తీసివేసిందా? లేదు. ఎన్నటికీ పాపాలు తీసివేయలేని ఆ బలి రక్తమే అర్పించబడును. సదాకాలం నిలుచు క్రీస్తు యొక్క బలి రక్తము చేత మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవటానికి వీలు లేకుండా పాపాలు తీసివేయబడ్డ జరుగుతూ ఉంది. పాత నిబంధన ఏమి చేయలేకపోయానో కొత్త నిబంధన అది చేసాను. మొదటిది బలహీనమైంది, రెండవ నిబంధన బలమైంది, మనకు ప్రయోజనకరమైంది. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం, చివరి పుస్తకం బైబిల్లో యోహాను రాసిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం, అంతటా క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని చూచున్నాను, పాత భూమి పాత ఆకాశం గతించిపోయాను, సముద్రము ఇకను లేదు. కొత్త భూమి కొత్త ఆకాశం, పాత భూమి పాత ఆకాశం పోయింది. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, అయినను ఆయన వాగ్దానములు బట్టి మనం క్రొత్త భూమి కొరకు క్రొత్త ఆకాశ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము. ఎందుకు? పాతానికి ఏమైంది? పాతానికి ఏమైంది? దీని నిండా పాపమే, దీని నిండా అవినీతే, అక్రమమే, అన్యాయమే, దోపిడే, అపవిత్రతే. పాత భూమి పాత ఆకాశం, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం, దానిలో నీతి నివసించును, దీనిలో దుర్నీతి నివసించును. అంటే రాబోయే కొత్త భూమి కొత్త ఆకాశం మంచిదా? దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించెను. ఈ పాత భూమి పాత ఆకాశం మంచిదా? కొట్టివేయబడే భూమి ఆకాశం, పాత భూమి పాత ఆకాశం కింద మనం ఉన్నాం. కొట్టివేయబడని నిత్యము ఉండబోయే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఎదురు చూస్తున్నాం. ఆది కాండం నుంచి నేను ప్రకటన వరకు వచ్చా. మొదటిది అంతా చెడ్డది, మొదటి వాడు చెడ్డడు, రెండవ వాడు ప్రయోజనకరంగా, రెండవది ప్రయోజనకరంగా ఉన్నది. ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థం కావాలి. ఇప్పటికీ అర్థం కాలేదనుకో, ఏం చేయాలా? నేను చేసేది ఏం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు అగాధములు చొచ్చు కూరముఖం, వాడు హాని చేసేవాడు. పరలోకుడు వచ్చే యేసు ప్రభు మహిమనిచ్చేవాడు, ఆయన మంచివాడు, క్రింది నుంచి వచ్చేవాడు చెడ్డవాడు. ఇప్పుడు ఎవరు ముందు రావాలా? ఈ క్రమంలో మీరు ఆలోచిస్తే ఎవరు ముందు రావాలా? చెడ్డవాడు ముందు వస్తాడు. ఈ విలన్ని కొట్టిపారేయటానికి హీరోగా రాజుల రాజు ప్రభుల ప్రభు వస్తాడు. హల్లెలూయా. బైబిల్ మొత్తంలో చెప్పే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఇన్ని దృష్టాంతాలు నేను చెప్పా. లేదు బ్రదర్, యాంటిక్రైస్ట్ రాకపోతే యేసు ప్రభు వచ్చి సీక్రెట్గా మమ్మల్ని పట్టుకొని పోతాడు. ఆ తర్వాతనే క్రీస్తు విరోధి వస్తాడు. శ్రమల కాలం మాకే సంబంధం. 7 సంవత్సరాల మధ్య ఆకాశంలో విందు, 7 సంవత్సరాల విందు. ఇవన్నీ కూడా కథలు, బైబిల్లో లేవు. ఇవన్నీ నేను చెప్తున్నా కదా, బైబిల్లో లేని చెప్తే చాలా ఇంట్రెస్ట్గా వింటారు, దాన్ని వాక్యంగా నమ్ముతారు. కానీ బైబిల్లో ఉన్నది వివరంగా చెప్పి ఇది బైబిల్ చెప్తున్నది అంటే అది కష్టంగా ఉంది బ్రదర్. మేము దూరజీవులలో హితబోధకు అనుకూలంగా లేము. మాకు కల్పన కథలు కావాలి. మాకేం కావాలి? కల్పన కథలు కావాలా? బైబిల్లో ఉన్నాయి ఆ యథార్థమైన విషయాలు మాకు కల్పించే విషయాలు కావాలా? యథార్థతకు దూరంగా ఉండే విషయాలు కావాలా? సత్య దూరంగా ఉండే కథలు కావాలా? నష్టపోతారు, నశించిపోతారు. అంతకంటే ఏమైంది? ఏం కాదు. ప్రభువుని వాళ్ళారా, మహాదేవుడు ఈ లోకానికి మానవ శరీరాకారంతో వచ్చి ప్రాణం ఇచ్చింది మనం నశించడానికి కాదు,
రక్షణ పొందటానికి, నిత్య జీవం పొందటానికి, దేవుని బిడ్డగా ఉండటానికి, మహిమలో మార్చబడి ప్రభుత్వ సదాకాలం మహిమలో దేవుని వలె ఉండటానికి. కాబట్టి దేవునికి దూరంగా జీవించారు ఎవరైనా సరే ప్రభు దగ్గర రండి. చివరి దినాలు ఉన్నాం. ప్రభు అంటే అది ఏ కాలం కానీ ఎట్టి కాలం కానీ అన్ని విషయాలు నీకు అనుకూలంగా ఉంటాయి. ప్రభు లేకపోతేనే లోక జరిగే పరిస్థితులు బట్టి నువ్వు మాట్లాడుకుంటావు, కానీ ప్రభు ఉంటే ఆయన బట్టి లోకలు ఏం జరిగినా నువ్వు తలాంచో, నా ప్రభు నా పక్షాలు ఉన్నాడు. నాకు విరోధి ఏంటి? దయ్యమా? నాకు విరోధి ఏంటి? భూకంపమా? నాకు విరోధి ఏంటి? కరువా? నాకు విరోధి ఏంటి? ఖడ్గమా? నాకు విరోధి ఏంటి? మనుషులా? నాకు విరోధి ఏంటి? ప్రభు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు? ఏమీ లేదు. ప్రభువును బట్టి ధైర్యంగా బ్రతకాల. ప్రభునందలి విశ్వాసమే ధైర్యం. కాబట్టి ప్రభుని ప్రేమలారా, యేసు ప్రభులోకి వచ్చి రాబోచున్నాడు. ఆయన రాక మనపు క్రీస్తు విరోధి బయలుపరచబడకుండా యేసు ప్రభు రెండవ రాకడ దినము లేదు. సరే, మనం అందరం త్వరలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకన మా ప్రియ రక్షకానికి స్తోత్రం. నువ్వు మహాదేవుడు, మహోన్నతుడు నా తండ్రి, నిత్య స్తుతించబడుతున్న మా తండ్రి, సింహాసనాసుడు ఏలుచున్న దేవా, నీ సంవత్సరములు తరతరములు ఉండును ఆయన. యుగ యుగములు జీవించే తండ్రి అయిన దేవో నీకు స్తోత్ర. నీ మహాప్రేమతో క్రీస్తు మనం ఏర్పరచుకొని నీ సముఖంలో నిత్య నీ ముఖదర్శనం చేస్తూ సేవించే వారికి ఉండటానికి ఏర్పరచుకొని నియమించుకున్న మా ప్రియ తండ్రి, నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నా. ఈ వాక్యాన్ని అర్థము చేసుకొని నీకు తగిన జీవితం జీవించకు అన్వయించుకోవడానికి సహాయం చేయడం మాత్రం స్తోత్రాలు తెలుస్తాం. ఆ ప్రియ తండ్రి నీకు స్తోత్రం. ఎన్ టైంలో మేము ఉంటున్నాను ఆయన, మా సహవాసునితో సరిగ్గా ఉండాలి. అనదిన నీ కృపడి కృప మేము పొందుకోవాలి. మా దేహము పరిశుద్ధాత్మతో నిండుకొని పొర్లిపారి అనుభవంలో ఉండాలి. ఆత్మపూర్ణమై ఉండాలి. ఆత్మవశులం కావాలి. విశేష ప్రత్యక్షలు పొందాలి. విశేషమైన సూచికలు, అద్భుతాలు, మహత్కారాలు మా ద్వారా నువ్వు జరిగించాలి. భూమి మీద యేసు ప్రభువు నామం మహిమపరచబడాలి. అట్లా మా జీవితాలు ప్రభువా నీకు మహిమకరంగా, అందరికి ప్రయోజనకరంగా ఉంటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించు. యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.